ఉంటే రా 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 రా. దారి బాబు తప్పండి తప్పండి తప్పండి. ప్రాణం మీదకి వచ్చి నాకు చెప్పానా లేదా? చెప్పావు. తప్పు చేశావా? చేశాను. అయితే ఇప్పుడు దెబ్బలు తిన్నాను. కన్నా దెబ్బ తగిలిందా? పోలీసు వాళ్ళు ఇంకా గట్టి. ఇక నీ చేతి ముందు పదులు పెట్టిన కత్తి కూడా బలాదురే. స్మరణ చెయ్యి. పోలీసు రంగయ్య, నువ్వు డ్యూటీలో చేయలేని మంచి పనులు నా పీడు చేస్తాడు. ఇటెవరన్నా ఎర్రచొక్క వేసుకొచ్చారా? అదే బాబు ఎర్రచొక్కాను. కళ్ళెదర పట్టపగల్లా కనబడుతుంటే ఇంకా అడుగుతావేందయ్యా? ఇది ఎర్రచొక్క కాదు, ఎర్రచొక్క కాదు ఇది. సరిగ్గా చెప్పు. ఇటెవరన్నా వచ్చారా? వచ్చారు బాబు. ముందు నేను వచ్చాను, తర్వాత మీరు వచ్చారు. అది కాదురా, ఇటెవరన్నా పరిగెత్తుకుంటూ వెళ్ళారా అని. పరిగెత్తగా నాకు ఒప్పులేదు బాబు. కావాలంటే మీరే పరిగెత్తండి, నాకు ఒప్పులేదు. ఇడెవడో తాగుబోతులా ఉన్నాడు. మీరు ముగ్గురు అటు వెళ్ళండి. 74 నువ్వు నాతోరా. మనలాంటి వాళ్ళు బాగుపడాలంటే ఎట్లాంటి వాళ్ళు ఉద్యోగంలో ఉండాలి. అయ్యో మీరు లేపండి మ్యామ్, లేపండి. మీరు గో, మీరు గో. అదిగో ఎర్రచొక్క ఇటే వస్తున్నా. మనం ఇక్కడ దాక్కుందా. ఎర్రచొక్క ఎర్రతాను కొట్టే రోజులు పోయి చాలా రోజులైందండి. నోర్మయ్, మాకే మస్కా కొట్టి పొగ వేసి మాయమవుతాడు. పొగ ఎర్ర చొక్క అమ్మగురుడా కొట్టేవన్నమాట మస్కే. పొగ కాలేదు. నీ నెక్లెస్. నీ నెక్లెస్. అవును, నెక్లెస్ ఏమిటండి? ఏమండి అది ఉందండి. ఎవరు మీరు చెప్పింది కొంచెం సార్. ఎవరెవరు బాగుంటుంది బాబోయ్. అది ఏం లేదే. అది ఏం లేదా? ముద్ర బలి పేరుందండి. బలేవాడు నాయన.
ఏమిట్రా ఈ కంగారు? అమ్మగురుడా నువ్వా? నువ్వు ఈ రూట్ లో పెట్టా, నేను నీ రూట్ లో వెళ్ళి కొంచెం పోలీసుల చేత ఉట్టింపులు వార్పులు. ఏమిట్రా నీ రూట్లో గొడవ? అదే నువ్వు ఎరుపు నీలం చేసుకుని డేంజర్ తప్పించుకున్నావు, నేను నీలం నెరుపు చేసుకుని డేంజర్ లో పడ్డాను. నీకు ఎన్నిసార్లు చెప్పాను రా నా డ్రెస్ లో రంగులు ఏమిటి? డ్రెస్సులంటే మా అత్తచ్చు తెలివితే ఎక్కడ ఉంటాయి. అత్తరే ఆ నెక్లెస్ తేదేని. ఏ నెక్లెస్? అదే ఇదిగో. అరే నోట్ల కట్టుకుని వారిపోయిందే. రా నెక్లెస్ ఏమో మరవాడి చేతిలో, ఆ. ఈ డబ్బు ఏమో మన చేతిలో. అంటే ఇంతంతో మాట. ఏమనుకున్నావు మరే? ఏం తెలివిలు ఏం తెలివిలు. అప్పుడే ఏం చూసేవారా మన తెలివితేటలో, ఇక చూద్దు కానీ మన ప్రతాపం. ఓకేలు ఓకేలు. చల్లంగా ఉండాలి మా రాజులు, నిండుగా ఉండాలి మీ జేబులు. జాగ్రత్త జాగ్రత్త ఓ బాబులు, పక్కనే ఉంటారు జేబు దొంగలు జేబు దొంగలు. చల్లంగా ఉండాలి మా రాజులు, నిండుగా ఉండాలి మీ జేబులు. జాగ్రత్త జాగ్రత్త ఓ బాబులు, పక్కనే ఉంటారు జేబు దొంగలు జేబు దొంగలు. జానెడు పొట్ట కోసం రోజుకో కొత్త వేషం, పిడికెడు ముద్ద కోసం పూటకో చోటా మోసం. జానెడు పొట్ట కోసం రోజుకో కొత్త వేషం, పిడికెడు ముద్ద కోసం పూటకో చోటా మోసం. కాకిలా బతికే కన్నా హంసలా చావాలయ్యా, కాకిలా బతికే కన్నా హంసలా చావాలయ్యా. దమ్ముంటే కొట్టాలయ్యా గోలుకొండ ఖజానా, దమ్ముంటే కొట్టాలయ్యా గోలుకొండ ఖజానా. చల్లంగా ఉండాలి మా రాజులు, నిండుగా ఉండాలి మీ జేబులు. జాగ్రత్త జాగ్రత్త ఓ బాబులు, పక్కనే ఉంటారు జేబు దొంగలు జేబు దొంగలు. నాలుగు దొరికాడు దొంగనాయాలు. ఎందుకని మంచిది వేషాలు మాట. పక్క పొగలు తాయిబులు వేస్తానమ్మా, వస్తున్నాను. చూడు పిన్నమ్మా పాడు పిల్లడు పైన పడతానంటాడు. అయ్యో చూడు పిన్నమ్మా పాడు పిల్లడు పైన పడతానంటాడు. ఏదిలోన ఎంత పడుతూ ఇంతమంది చూపంటే, ఏదిలోన ఎంత పడుతూ ఇంతమంది చూపంటే, పట్టి నన్ను గుంజుతాడే పట్ట బదలే సరసాల. ఏడు జన్మడు సచ్చులోని సందగాడ రమ్మనవే సన్నదాజు తెమ్మన్నవే. చూడు పిన్నమ్మా పాడు పిల్లడు పైన పడతానంటాడు. అమ్మో చూడు పిన్నమ్మా పాడు పిల్లడు పైన పడతానంటాడు. రామ రామ రఘురామ పరాత్పర రావణ సంహర రణధీరా. కొట్టకు బాబు పేదల కడుపు కట్టకు రాముడుపు. రామ రామ రఘురామ పరాత్పర రావణ సంహర రణధీరా. కోవెల్లో నా పెడితే దీపం పూనే పోదుర పాపం, కోవెల్లో నా పెడితే దీపం పూనే పోదుర పాపం. రథంగ ధరఘన పతంగ వాహన రమారమణ నారాయణ. దేవుడి కళ్ళు కప్పాలనకు కప్తావల్తే ముప్పు, దేవుడి కళ్ళు కప్పాలనకు కప్తావల్తే ముప్పు. అయ్యో రామా అయ్యో రామా అయ్యో రామా అయ్యో రామా. శ్రీమద్ రమారమణ గోవిందో హారి. చల్లంగా ఉండాలి
ఉండాలి మా రాజులు నిండుగా ఉండాలి మీ జేబులు జాగ్రత్త జాగ్రత్త ఓ బాబులు పక్కనే ఉంటారు జేబు దొంగలు చల్లంగా ఉండాలి మా రాజులు నిండుగా ఉండాలి మీ జేబులు రామ్ రామ్ జీ. ఎక్కడ దీపప్ సిమ్మే? ఏ దీపం సిమ్మే? దేవుడు దీపప్ సిమ్మే లేదు అండి. లేదు. ఇదిగో అండి. ఇదిగో అండి. జాగ్రత్తగా బ్రతుకు. సరా దేవుడి దగ్గర పెడతాం. లంచం. లంచమా? ఆలంతం కాదు సార్. ఇంటి పేరు లంగరవారు, మనిషి పేరు చంద్రయ్య. లంగర్కి లం, చంద్రయ్యకి చం. లంచం ఆత్యం సార్. నో షార్ట్ నేమ్ బిజినెస్. రేపటి నుంచి నువ్వు లంగరు చంద్రయ్య అని పూర్తి పేరుతో సంతకం చేయాలి. అలాగే చేస్తాం సార్. చూడు, ఇక్కడ లంచం అనేది ఏ రూపంలోనూ వినపడడానికి వీల్లేదు. ఎస్ సార్. ఈ క్షణం లాగా అయితే లంచం అనే మాట మీ చెవిని పడితే నాకు ఎవరికీ ఏం చేయండి సార్. నీ మాటలతో నా గుండె గారి కోసేస్తున్నారు. మరి నా మామూలు అమ్మో మా నాన్న వస్తే ఇంకేమన్నా ఉందా? ఏం పర్వాలేదు. ఆయన మామూలు ఆయన తెచ్చాను. మామూలు మరి నా మామూలు నీ మామూలు తెచ్చాను. హిందీ పిక్చర్, కొత్త పిక్చర్, కుర్చీకి టికెట్ కూడా తెచ్చాను. బ్లాక్ లో కొన్నాను. ఇదిగో మరి నా మామూలు పితాజీ. పితాజీ. ఓ మీ నాన్న. అమ్మా నా కోసం ఎవరైనా వచ్చారా? నీ కోసం ఎవరు రాలేదు కానీ నా కోసం మాత్రం ఒక మంచి హిందీ సినిమా పితాజీ. సినిమాకి ఏం కానీ అవతారం కూడా రావాలి. వాడు వచ్చి టైం అయింది. ఇంకా రాలేదు. రా, రా, రా. అమ్మా, టోపీలో పెట్టు, టోపీలో పెట్టు. పడాల్పడి పడాల్పడి కాదండి. ఇప్పుడు పడియల్పిడి ధర్మందని 20 స్పెషల్ గా తెచ్చావు. పడాల్పడి మళ్ళీ పడాల్పడి ఏంటండి? పడియల్పిడి ధర్మందని. ఏంట్రా నీ సొంతం ఇచ్చినట్టు ఏడుస్తావేంటి? అంత సంగతి తరపునేగా. అందులోకి ఈవేళ 2 కొత్త సినిమాలు రిలీజ్ అయ్యి 2 20 40 పడాల్పడి. ఓ మీరు ఆ రూట్ లో వస్తున్నారా? ఏమండో కత్తిరి సాక్షిగా బ్లేడ్ మీద కొట్టేసి చెప్తున్నానండి. ఈవేళ 2 సినిమాలు రిలీజ్ అయిన మాట వాస్తవమే. ఒకటి హిట్, ఒకటి ఫ్లాప్. జనం ఉంటే కదండి జేబులు దొరకడానికి. ఏ ధర్మేంద్రి ఇదిగోండి. ఇదిగో 20, ఇదిగో 20. ఇది చూపించి పడగొట్టేస్తున్నావు. అమ్మాయి కాడా అంటే సోడా ఈవేళ నేను కొట్టుకుని ఇది మీకే తాగించుకుంటానండి. సాగించుకో. అంతే. రమాడి మీ నాన్న ఒకటి ఇమ్మన్నాడు. ఏమిటది? అదే చూడు ఏంటి ఇమ్మంటే ఇవ్వట్లేదు. చూసావా? రే ఆ తప్పుడేంట్రా? ఏం లేదు, సోడా గ్యాస్ ఎక్కువగా ఉంటేను పడదు కదా ఇక్కడ కొట్టు పట్టుకొస్తున్నాను. అదో మనిషి కూడా చేసాక ఇంకో సోడా కొట్టుకోమంటారా? మీరు తీసుకుంటాను. ఇప్పుడు 2 తీసుకోమన్నాడు. ఏం పితాజీ రెండేమో ఉన్నావా? అవును. చూసావా? లక్ అంటే నాది లక్. చాలే. రే ఏంట్రా దుష్టమటం? గ్యాస్ లేదా? గట్టిగా కూడా. అలాగే సెకండ్ షో బుకింగ్ టైం అయిపోయింది. మరి వ్యాపారం దెబ్బతింటే వెళ్ళిపోమని నేను. వ్యాపారం చూసుకో. అదే అమ్మాయి గడియారం తీసుకా. తీలేదు పితాజీ. మిస్టర్ రాజా, ఇందులో మనిషిని నువ్వు గుర్తుపట్టగలవా? ఇతను ఈరోజు బాంబే ఫ్లైట్ లో వెళ్తున్నాడు. అతని చేతిలో బ్రీఫ్ కేస్ నువ్వు తెస్తే 10,000. ఓకే? కొత్త వచ్చేసింది. ప్యాక్ని 2 పాకెట్లు కొట్టామంటే 2 రోజులు ఫుడ్ మనకి. వెళ్ళరా. నాకు ఒక హై క్లాస్ బేరం తగిలింది. ఏమిటిది? రేపు ఎవడో ఒకడో బొంబాయి ప్లేన్ లో వెళ్తున్నాడు. ఆ, వాడి చేతిలో ఒక బ్రీఫ్ కేసు ఉంటుంది. ఆ. హలో. ఎస్. ఛాన్స్ నెంబర్ 38 ప్లీజ్. 38. Yeah. సారీ, నో ఛాన్స్. నో ఛాన్స్. ఏం ఫ్లైట్.
పెట్టా చిల్డ్రన్ 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 మీకోసం చాక్లెట్స్ ఇచ్చాను కమాన్ గురు గురు ఎవరు అబ్బాయి? మన శరణాలయానికి కొత్త అడ్మిషన్ గురు. వీడు రోడ్లో అడుక్కుంటుంటే కోపం వచ్చింది, అడుక్కోకూడదని తిట్టాను. మీ అమ్మా నాన్న ఎవరిని అడిగాను, అమ్మా నాన్న లేరని చెప్పారు. జాలేసి ఇక్కడ తీసుకొచ్చి చూడరా ఈ మాంచుడు చాక్లెట్ ఇస్తాడు, కడుపు అన్నం పెడతాడు, బట్టలు కుట్టిస్తాడు, బొమ్మల పుస్తకాలు ఇస్తాడు, బాగా చదివిస్తాడు. చదువుకుంటావు మరి ఏమ్మా? దేవుడు ఎక్కడో ఉండడు, మంచి మనసులో ఉంటాడు. వెరీ గుడ్ నమస్తే టీచర్. మాయా నాకు అన్ని ఫస్ట్ మార్కులు వచ్చాయి. అన్ని ఫస్ట్ మార్కులు నీకేనా? ఉండైతే ఈ చాక్లెట్లు అన్ని నీకే. ఇది మరి నా ముద్దు పెట్టు, ముద్దు. ప్రస్తుతానికి దంచండి. మీ రుణం ఎలా తీర్చుకోవాలో బాబు. ఇంకో 5-6 మాసాల వరకు మన శరణాలయానికి ఏ లోటు ఉండదు. సరే మేము వస్తాం. సుబ్బు, నకిలీ సరుకులు తయారు చేసే మనకే గిట్టుబాటు కావటం లేదు. అసలు సరుకులు తయారు చేసే కంపెనీ వాళ్ళు ఏ అవస్థ పడుతున్నారా పాపం. మందుల్లో కలిపే రంగు నీళ్లు మొదలుకొని సిమెంట్ లో కలిపే బూడిద, చివరకు ఖాళీ సీసాల ధరలు కూడా పెరిగిపోయాయి. నకిలీ స్కాచా? మాకు ఇదే సప్లై చేస్తున్నావా? అమ్మమ్మ తమ్మగా మూత తెరవగానే వాసన పట్టేస్తారే. అక్కడే ఉందో ఎక్కడికు. మూత తెరవగానే కనీసం వాసనైనా అసలు అనిపిస్తే చాలయ్యా. తాగిన తర్వాత వాడి కర్మ అసలు నకిలే తెలియదు. ఎలా ప్యాక్ చేస్తున్నారు? ప్రతి 2వ ప్యాకెట్ మందు సార్. నో ప్రతి 2వ సిగరెట్ మందుగా ఉండాలి. ఓకే సార్. ఇంకా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే కూర్చున్నారా? ఏమైనా సాధించారా? సారీ సార్, డాక్టర్ రఘుపతి గారు సహకరించకపోతే మేమేం చేయలేం సార్. పెద్ద పెద్ద సర్టిఫికేట్లు, పెద్ద పెద్ద డిగ్రీలు చదివి తెచ్చుకున్నావు అయితేగా. అది కాదు సార్. తలలు బ్రద్దలు కొట్టుకుంటారో తల కిందులుగా తపస్సాలు తెలియదు. వారం రోజుల్లోగా నాకు రిజల్ట్స్ కావాలి. ఓకే. సకల రోగ నివారిణి దివ్య సంజీవిని. బయట లేబుల్ సంజీవరావుది, లోపల సరుకు మందనమాట. దేవరాజు, ఈ సరుకంతా ఇలాగే ఉంటుంది. ఎప్పుడమ్మాలో నేను చెప్తాను. ఓకే బాస్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఎస్, ఊళ్ళో పెద్దలంతా మా ఇంటి దగ్గర వెయిట్ చేస్తుంటారు. అర్జెంటుగా వెళ్ళాలి. ఓకే. మిత్రులు సంజీవరావు గారిని తీసుకుందాం. కూర్చోండి. వీరు పెద్ద మందుల కంపెనీ లక్షాధికారి. చీకటి పడిన తర్వాత దీపం పెట్టని ఇల్లు ఉంటుందేమో కానీ వీరి మందు సర్వరోగ నివారిణి సంజీవిని లేని ఇల్లు మాత్రం ఉండదు. అలాంటి మందులకు ఇవాళ దేశమంతటా నకిలీ. వీరి మందులు అలా గోడౌన్స్ లో చెదల పట్టిపోతున్నాయి. సీసాలకు నకిలీ, లేబుల్స్ కు నకిలీలు తయారు చేసి అంటించి అమ్ముకుంటున్నారు, డబ్బు చేసుకుంటున్నారు. డబ్బుదే ఉంది శేషారావు గారి పెద్ద డబ్బు. అన్యాయంగా నిండు ప్రాణాలు బలైపోతున్నాయండి. కరెక్ట్. అది తలుచుకుంటే నా కడుపు తరుక్కుపోతోంది, హృదయం ద్రవించిపోతోంది, కన్నీరు ప్రవాహం అయిపోతోంది. నా దేశం, నా ప్రజలు ఈ అవినీతిని అరికట్టడానికి పోలీసులను మాత్రం నమ్మకండి. అంటే కేవలం బరువంతా వారి మీదే వేయటం మంచిది కాదని నా ఉద్దేశం. అందరం కలిసి పనిచేద్దాం.
సంఘంలో ఉన్న ఘరానా దొంగలు పట్టుకుందాం. ఎస్ఐ రంగయ్య గారు బహుత్తములు, ముక్కుకు సూటిగా పోయే అధికారి. 20 సంవత్సరాలుగా అదే పదవిలో ఉండటం వారి నిజాయితీకి ఒక గోల్డ్ మెడల్. శేషారావు గారు, నాకు కావలసింది నా గురించి విమర్శలు మాత్రమే, మిగతా అప్రస్తుతం. ఈ విషయంలో మా డిపార్ట్మెంట్ నుంచి మీకు కావలసిన సర్వ సహకారాలు అందజేస్తానని హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. నాలాగే మీకు కూడా పొగడుతుంటే గిట్టావు. సర్లేండి. ఆ ముఠా ఆచూకీ తెలియజేసిన ప్రతి ఒక్కరికి తలా 1000 రూపాయలు బహుమానంగా నా సొంత డబ్బిస్తానని సంతోషంగా ప్రకటిస్తున్నాను. నమస్కారం అండి. బ్రదర్, 1 Coca-Cola. ఏమండి, మీరేం కంగారు పడకండి, కళ్ళకుండా అట్టాక్ కూర్చోండి. ఇది చాలా ఇన్ఫెక్షన్స్ అండి. చూసారా, ఇంకా అలా గింజుకుంటాం చూసారా? ఈ బ్లడీ బొద్దింకండి, కాసేపు ఎక్కడే ఉంటే మీ రక్తం తాగేసేది. థ్యాంక్స్ అండి. చాలండి, వెల్కమ్ అండి, వస్తానండి. ఇడ్లీ 3:30. 3:30. ఉప్మా 4. 4 కాబట్టి ఇది 4. కాఫీ 2. కాఫీ 2 ఏంట్రా ఇక్కడ? తెలియకొచ్చాను రా. ఇంకా అదృష్టవంతుడివి, గ్యాస్ పట్టుకుపోలేదు. నా నెక్లెస్, నెక్లెస్, నా నెక్లెస్, నెక్లెస్. Oh, I'm sorry. That's all right. అడుగు అతనే. ఏ మిస్టర్, అగా ఏ మిస్టర్, నక్లీస్ ఎక్కడ? ఏం లేదు సార్. ఏమా, ఏం లేదే? క్షమించండి, ఇతనే అనుకున్నాను. సారీ సార్. గురు, ఇక్కడ ఉంది. అవును, ఇందా డాష్ కొట్టిందివే కదా? ఎస్, డాష్ కొట్టి మిమ్మల్ని పోలీస్ నుంచి రక్షించాను. థ్యాంక్ యూ. నీ పేరేంటి? నా పేరు మాధవ్, మీ పేరు రాజా. అరే, నా పేరు నీకెలా తెలుసు? తెలుసుకోవడం నా పని, సరదా ప్రొఫెషన్. అంటే సాటి కేడిని, మీ ఏకలవ్య శిష్యుడిని, కాకపోతే నీకు జూనియర్ని. మీ దగ్గర కొన్ని లెసన్స్ తీసుకుందామని. గురుదక్షిణ వేస్తా. అదే ఇచ్చానుగా నెక్లెస్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ బాయ్. అన్యాయం, అన్యాయం. ఇంత సహాయం చేశాను, కనీసం ఒక లిఫ్ట్ ఇవ్వకూడదా? మా ఇంటి దాకా. కమా. థ్యాంక్ యూ. వీడియో కొత్త కేసు, నా సీటుకు పోటీ. లగేజీ లగేజీ. అరే, నీ లగేజ్ తో పాటు గ్యారేజ్కి వెళ్ళు, నేను మళ్ళీ వస్తా. అలాగే. ఇదే మా ఇల్లు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మాత్రానికేనా? నేను చాలా అల్ప సంతోషిని. ఇచ్చరా? ఎవరండి మీరు? మాధవ్ అన్నారా అండి? ఓహో, మా అన్నయ్య. వాడు బయటకు వెళ్ళాడు, ఇప్పుడప్పుడే రాడు. పర్వాలేదు, మీ అన్నయ్య వచ్చే వరకు నేను ఇక్కడే కూర్చుంటాను. ఏమండి, మీకు మా అన్నయ్య ఎలా తెలుసు? నా బెస్ట్ ఫ్రెండ్, ప్రాణమిత్రుడు. అలాగా? నాకెప్పుడు చెప్పలేదే ఇంత గొప్ప మిత్రుడు ఉన్నట్టు. వాడు నాకు చెప్పలేదు ఇంత చక్కటి చెల్లై ఉన్నట్టు. దొంగరేసి. ఏమండి, మాటలు జాగ్రత్త.
ఏమండి ఆ నెక్లెస్ ఎక్కడ కొన్నారు? మా అన్నయ్య ఇచ్చాడండి. ఏమండి అది మేము ఎలా పెడతానండి, ఆ నెక్లెస్ కన్నా వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఎలా మాట్లాడారు? నాట్ బ్యాడ్. మరైతే కాఫీ టీ పోయించండి. అరే సో సారీ అండి, నో మిల్క్. పాలు లేవా? అవునండి, అయిపోయినాయి. సరే నా బ్యాగ్ కనీసం మంచినీళ్ళు. వాటర్ దట్ ఐ డోంట్ మైండ్, జస్ట్ మినిట్. సారీ అండి. పర్వాలేదు. ఏమండి ఇంకా దాహం తెరలేదండి. లేదండి. అలాగే కరెక్ట్ అండి, కరెక్ట్ అండి. అమ్మడు ఎవరే అక్కడ? ఎవరండి లోపల? మా నాయనమ్మండి. బరవరండి, మీరు ఈ సంగతి ముందు చెప్పచ్చు కదా. వస్తారండి. ఓకే. అమ్మడు ఎవరే అక్కడ? అమ్మడు ఎవరే అక్కడ? మా కాలేజీ బిల్డింగ్ ఫండ్ కి 5,000 చందా ఇస్తానన్నాను. ఓహో అలాగే. సెక్రటరీ సార్ 5,000? ఏమయ్యా 10 చేతులతో సంపాదిస్తున్నాను, పాపం వాడిని ఒక్క చేతిలో తృప్తిగా ఖర్చు పెట్టుకుని. చూడు బాబు, ఇస్తే ఇచ్చావు కానీ ఆ కట్టే బిల్డింగ్ లో ఒక గది నా పేరు కానీ నీ పేరు కానీ పెట్టించు, మన వంశం పేరు నిలుస్తుంది. మీ పేరే చెప్తాను నాన్నగారు. అబ్బా, తండ్రికి తగ్గ కొడుకు. తండ్రిని మించిపోతానయ్యో. నేను పంపిస్తాను కానీ నువ్వు పద బాబు. రాధా అనుదించు నీలేత పెదవి, లాలించు తీరాలి తనివి. సరే అదా ఇటు మనసు పొంగినది, మధువులూరినవి, మమత గుండెలో నిండిపోయినది. రాధా అందించు నీలేత పెదవి. చంపల్లో నా కెంపులున్నవి, వంపుల్లో నా వలపులున్నవి, ఇంపు సొంపు మధుర మధురమాయి. చంపల్లో నా కెంపులున్నవి, వంపుల్లో నా వలపులున్నవి, ఇంపు సొంపు మధుర మధురమాయి. సొగసు ఇయాలూగింది, రాధా అందించు నీలేత పెదవి. చెలరేగే చిలిపి ఊహలు, పులకించే పడుచు గుండెలు, చిగురించే కొత్త ఆశలు, పెనవేసే రెండు తనువులు.
తేలాలి రాధా అందించు నీలేత పెదవి గోపి నాలోని అందాలు నీవి సరే పద ఇనది మదవలోరినవి మమత గుండెలో నిండిపోయినది రాధా నాలోని అందాలు నీవి గోపి నీలేత పెదవి రాధా పాపరా ఆ అమ్మాయి అందగతి కదంటే కళ్ళు పోతాయిరా. అసలు నువ్వెప్పుడు చూసావు గురు ఒట్టి చుట్టమా చెప్పాలంటే కళ్ళతోనే కౌగలించుకున్నాను, కళ్ళతోనే కబుర్లు చెప్పాను, కళ్ళతోనే. గురు స్టాప్ ఇట్. ఎంతైనా మా చెల్లెలికి నే అన్నయ్యను గుర్తుంచుకో. గుర్తుంచుకున్నాను రా శిష్య. అమ్మడు ఎవరే అక్కడ అన్న మీ నాయనమ్మ మాటలు కూడా గుర్తుంచుకున్నాను రా. రై ఆ క్షణంలో నువ్వు అక్కడ ఉన్నట్టు నేను ఏం చేసావు తెలుసా? ఏం చేసేవాడివి? బావా మాధవా అని నీ మీసాలు పట్టుకుని ఉయ్యాలు దిగేవాడి. అమ్మో నీ లేను కాబట్టే బ్రతికిపోయాను గురు. సరిగానే మీ ఇద్దరు కాలపిల్లారా? అవును గురు, కరెక్ట్ గా కనిపెట్టేశావే. నన్నెవరూ మోసం చేయలేరు రెడ్డింగరి. నిన్ను కలకత్తా రైల్వే స్టేషన్ లో చూసినా, నీ కాకినాడ రైలులో చూసినా మీరిద్దరు కాలపిల్లని ఇట్టే కనిపెట్టేయగలరు. జడ వేస్తే అచ్చం నీ చెల్లెలు ఆహా, నీ చెల్లెలకి ప్యాంటు కడిగి మీసాలు తగిలిస్తే నిజం, నిజం, నిజం గురు. నువ్వు చెప్పేదంతా నిజమే గురు. గురు నీ చెల్లెల దగ్గరికి వెళ్దాం పదరా. ఆ? ఎందుకు గురు? ఒక్కసారి పరిచయం చేయి, చెప్తాను మరి. అయ్యయ్యో ఇంట్లో లేదే. ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడే మా చెల్లెల్ని నాయనమ్మని బస్ ఎక్కించి వచ్చాను. ఊరిపోయారు. అయ్యో పెళ్ళా? కాదు గురు, తద్దినం. గోవిందా జేబు దొంగల కోసం పోలీసులు పుట్టారా, పోలీసుల కోసం జేబు దొంగలు పుట్టారో తేలాలండి. బాబు రెడ్డి బాబు ఏడారు ఎక్కడ ఉన్నారా? బాబు రెడ్డి బాబు నాకు చిన్న సాయం చేయాలి బాబు. ఏంటే అది? బాబు ఇవాళ నా పిల్లము భార్య తేలిపోవాలి బాబు. ఇంత తేలిపోవాల్సిన ఎమర్జెన్సీ ఏమొచ్చింది నీకు? బాబు 3 రోజుల నుంచి తలుపు కొట్టున్నాను బాబు, తీయట్లేదు బాబు. అయ్యా బాబు నువ్వు తాకి కొడుతున్నావా లేదా తాకుండా కొడుతున్నావా? బాబు తాగే తలుపు కొట్టారు బాబు. నువ్వు తలుపు కొడుతున్నావా కిరీటీ కొడుతున్నావు? ఎందుకంటే సరైన మూడైతే తలుపు కొడతాడయ్యా, ఇంకో మూడైతే కిరీటీ కొడతా. బాబు అట్ట బాబు అది పచ్చదు బాబు. అయితే నేను సలహా ఇస్తున్నాను నీకు. నేను ఇక్కడ పెద్దవాడు సవాయి ఉన్నాను అంటే నేను నీకంటే సన్నాసినాను ఉన్నావా నన్ను? మనం కళ్ళు ఎర్ర చేసామంటే కప్పలు ఇడిపోతాయి అంతే. మనం కళ్ళు ఎరగేసామంటే కాపురాలు ఇడిపోతాయి రా. బాబు కాపాడు ఎడగొట్టద్దు బాబు, కాల్పండి బాబు. తాగుపోతాడు అతను బాబు నేను మంచి సలహా ఇస్తాను, గురుగారు తీసుకొని చెప్పండి బాబు. నువ్వు మళ్ళీ తలుపు దగ్గరికి వెళ్ళి చెప్తాను. వెళ్ళిపోతాను బాబు. అది మా తలుపేయా, వెళ్ళి ఏడే గుసగుసలు ఎవడే లోపల అలాగే అంటే లేదు. ఆ పతివ్రత అనుకో తలుపు తీసి నీ కాళ్ళ మీద పడిపోతుంది. తలుపు తీయలేదనుకో ఎవడో ఒకడు ఉన్నట్టే ఖాయం, నువ్వు ఆత్మహత్య చేసుకోవడం సమంజసం. ముందు మీరు తాగోతు నోళ్ళు ముయ్యండి, అదే సమంజసం. మీరు తాగి వస్తే తలుపు తీయాలా, లేకపోతే అది ఎవరితోనే ఉన్నట్ట. బాగా తాగి నోటికొచ్చినట్టు అవుతున్నారు, సిగ్గు లేకపోతే సరే. అంటే మీరు మీ ఆయన తాగిస్తే తలుపు తీస్తారండి? తీస్తాను, చీపురు కట్ట. వస్తానండి వస్తానండి. బాబు అడ్డు బాబు, అడ్డు బాబు నా పరిశ్రమ తీశారు అడ్డు బాబు. ఎవరో నేనా? బాబు ఏంట్రా తాగునా? నిన్ను ఓసలు ఎక్కడి నుంచి ఇస్తాం? వాసన కూర్చో. నాకు కూర్చొని తీసావా? నీ కూర్చున్నాడు నా వాసి ఎవరు పడవ పడేస్తాడని నేను ఎడుతుంటే నీ కూర్చున్నాడు నువ్వు అవతారం గారు పిడేది. అమ్మా అమ్మా మందు మందు కొట్టేస్తున్నాడు, పిడికి పిడేసేస్తాడు. అమ్మ పడాలి పడే. వెల్ డన్ జాకబ్, వెల్ డన్. ఆ డ్రగ్ ఇన్స్పెక్టర్ నరసింహారావు ఎవడో తెలుసుకుని ఎంత డబ్బైనా ఇచ్చి ఆ రిపోర్ట్ మాత్రం ఢిల్లీ వెళ్లకుండా చూడాలి. ఓకే ఓకే సార్.
ఢిల్లీ ఫ్లైట్. ఇదిగో ఈ బ్రీఫ్ కేస్ అతని చేతికి, అతని బ్రీఫ్ కేస్ మన చేతికి. మార్పిడి జరగాలి. డన్. థ్యాంక్ యూ. బాయ్. Your attention please. Indian Airlines regret to announce flight number 404 to Delhi is delayed by 1 hour. Thank you. Coca-Cola. Hello, good morning. Good morning. Would you mind a cigarette, sir? I think you are going to Delhi. Yeah. Yes, since the flight is late. Thank you. Hello, Mr. Rangnath. How are you? Excuse me, sir. It's all right. ఫైల్ తీసుకురమ్మన్నాను కానీ మనిషిని చంపన్నాను. ఎవడికో పని చెప్పాం. వాడు వాసన పట్టడని ఏమిటి నమ్మకం? గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చాం. పేలిన బాంబు చల్లారి వరకు పేపర్ల దాకా ఎక్కుతుంది. ఆ తర్వాత ఎంక్వైరీస్, ఇన్వెస్టిగేషన్స్. అది కాదు సార్, ఇలా ఒక్కసారి జరిగితే మిగతా ఆఫీసర్లు తప్పు చేస్తే ఇక్కడ శిక్ష ఏమిటో తెలుసా? సార్ నన్ను ఒక్కసారికి మన్నించండి సార్. నిన్ను మన్నించాలి అంటే వాడో వాడి సమో 24 గంటల్లోగా ఇక్కడికి రావాలి, లేదా నువ్వు తిరిగిరా. వెళ్ళు. ఎస్ సార్. డ్రగ్ ఇన్స్పెక్టర్ నరసింహారావు దారుణహత్య పేపర్ చూడు. అదే విమానాశ్రయంలో పెట్లు మాట టైం బాంబు ప్రేలుట. మందులు ముట్టావాళ్ళ దారికి అట్టి వెళ్ళొద్దు. భయంగా ప్రజలు ఆడిపోలేకపోయావా? ఘోరం జరగకపోను. ఆయన నిజాయితీకి మురిసిపోయానే తప్ప ఇలా జరుగుతుందని ఎన్నడూ అనుకోలేదమ్మా. మొన్న రాత్రి వాళ్ళు వచ్చి ఈయన పట్టుకున్న కల్తీ మందులు తమకిచ్చి మంచివి తీసుకుని మంచి రిపోర్ట్ రాయమన్నారు. 1,00,000 రూపాయలు ఇస్తామని ఆశ చూపారు. 1,00,000 గుమ్మరించినా నాకు అక్కర్లేదు పొమ్మన్నారు ఈయన. అలా అయితే నిన్ను చంపేస్తామని వాళ్ళు బెదిరించారు. నీ సచ్చినా పర్వాలేదు కానీ ఈ అవినీతికి మాత్రం ఓడికట్టనని ఖచ్చితంగా చెప్పేశారమ్మా. ఆయన ఏనాడు ఎవరికీ భయపడి ఎరుగరు. కల్తీ మందులతో ఇంతటి ప్రాణం పోతుంటే నా ప్రాణం ఒక లెక్క అనేవారు. చివరికి నన్ను నా పిల్లల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయారమ్మా. లేదు, మీకు మీ పిల్లలకి ఎన్నటికీ అన్యాయం చేయాలి. ప్రజలు, ప్రభుత్వం ఎప్పుడూ మీకు అండగా నిలబడి ఈ 10,000 రూపాయలు మీ దగ్గర చూడండమ్మా. అమాయక ప్రజలను కాపాడటానికి, అవినీతిని అరికట్టడానికి మీ వారు చేసిన త్యాగం ఎన్నటికీ వృధా పోదు. కల్తీ మందులతో ప్రజల ప్రాణాలు తీస్తూ కోట్లు గడిస్తున్న ఆ దేశ ద్రోహులు ఏదో ఒక రోజు సర్వనాశనం కాకత. హలో మిస్టర్ రాజా. హలో, మీకోసం ఎదురు చూస్తున్నాను. ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఒకలా ఇద్దరా? అసలు వాడు తప్పించుకున్నట్ట మన జాకబ్ని చంపొచ్చాడు. బెన్నీ, బెన్నీని పంపించుంటే వాళ్ళిద్దరితో పాటు నిన్ను కూడా ఫైసలా చేస్తుండే. దానికంటే 200 తింటావు, 10 పిలిచావు. ఏం ప్రయోజనం? సార్ ఇంకొక ఛాన్స్ ఇప్పించండి సార్, చూపిస్తాను. ఆల్ రైట్. గుడ్ ఈవినింగ్. ఎలా వచ్చా? మీ హెల్ప్ కావాలి. సరే, మీ నాయనమ్మ చెల్ల ఊరి నుంచి వచ్చారా? లేదు గురు, ఎల్లుండి దాకా రారంట.
నువ్వేంద్రో దిగులు పడతావు, దిగులు పడాల్సి నేనైతే. సరే ఏమిటా హెల్ప్ చెప్పు. ఏలేదు గురు, ఒక బంగారు పంచరంలో పంచరంగుల రామచిలక ఉంది. దాన్ని ఈ రాత్రికి ఎలాగైనా పట్టుకురావాలి. మాకు తెలుసు. ఆహా, ఆడచిలకే. రామచిలకన్నావు కదా. బాబా లాంగ్వేజ్ ప్రాబ్లం గురు. ఈ లవ్ లాంగ్వేజ్ మానేసి అచ్చ తెలుగులో అసలు విషయం ఏంటి చెప్పు. ఏలేదు గురు, నేను ఒక గొప్ప ఇంటి అమ్మాయిని ప్రేమించాను. అమ్మా, ఆ అమ్మాయిని వాళ్ళ నాన్న బయటకు పంపట్లేదు. అదేమో నేను కనపడపోతే భోజనం కూడా చేయట్లేదు గురు. అందువల్ల ఈ రాత్రికి భోజనానికి దాన్ని ఎలాగైనా కొట్టుకురావాలి. అరే ఇన్ని దొంగతనాలు చేశాను కానీ ఈ పిల్ల దొంగతనాలు ఎరగను కదరా. అదే గురు, నా కోసం ఒకసారి గురు. సరే ఈ గురువు మానేసి బావాని పిలిస్తే చేస్తాను. బావా అంతేనా? మమ్మాడికంతే. మరి నా చెల్లెలు ఏముంటుందో ఏమో. సరే అలాగే బావగారు. అయితే కమా. ఎరా కనీసం నీ ప్రియురాలు బెడ్రూమ్ ఎక్కడో తెలుసా? క్షమించు గురు, పిల్ల కోసం కాదు, మరి ఒక ఇంపార్టెంట్ ఫైల్ కోసం. ఫైలా? ఏం ఫైలు? తర్వాత చెప్తాను, పద. సరే రా రా రా. అప్పుసారి గట్టి పట్టుకుని దూకేద్దాం. గోవిందో గోవింద గోవిందో గోవింద గుట్టు కాస్త గోవింద ఆహా గుట్టు కాస్త గోవింద లడ్డు లాంటి పడుచు పిల్ల లడ్డు లాంటి పడుచు పిల్ల అర్ధరాత్రి దొరికిందంటే అంతకన్నా షోకుందా ఇంతకన్నా ఛాన్స్ ఉందా అంతకన్నా షోకుందా ఇంతకన్నా ఛాన్స్ ఉందా అంతకన్నా షోకుందా ఇంతకన్నా ఛాన్స్ ఉందా గోవిందా గోవిందా కుర్రవాడ గోవిందా కుర్రవాడ గోవిందా పిల్లగాలికి గుబులు రేగి గుబులు రేగి పిచ్చి పిచ్చి వేషాలేస్తే గోబ గుయ్యమంటుందో జలుబు వదిలిపోతుందో గోబ గుయ్యమంటుంది జలుబు వదిలిపోతుంది గోబ గుయ్యమంటుంది జలుబు వదిలిపోతుంది. దాచేస్తే దాగేది కాదు అందం మార్చేస్తే మారేది కాదు రూపం దొరికేది కాదు అందం మెచ్చుకుంటే లొంగేది కాదు రూపం ఆడపిల్లలింతేలే అడుగుతుంటే బెట్టులే నల్లంగా మెత్తబడిపోతారులే ఒక్కసారి సయ్యని చూడు గోవింద వచ్చాడయ్యా మొనగాడు గోవింద గోవిందో గోవింద
గోవింద గుట్టు కాస్త గోవింద కుర్రవాడా గోవిందా ఇమ్మంటే ఇచ్చేది కాదు మనసు రమ్మంటే వచ్చేది కాదు వయసు వద్దంటే ఉరికింది నాలో వయసు వదలి నిన్నే మనసు చల్లగాలి వేస్తోంది చలి ముల్చుకొస్తోంది వేడెక్కిపోతోంది లోలోన లోపలున్న చలి చలికి పైన ఉన్న వేడికి జత కుదిరిపోతుంది మనలోన ఇంతకన్నా ఏం చెప్పేది గోవిందా ఎందుకింకా నేనాగేది గోవిందా లాభంలో వాటా ఇస్తామని కానీ మా నాన్నగారు దానికి ఒప్పుకోలేదు కానీ ఆ ఢిల్లీ కరెస్పాండెన్స్ ఫైల్లో ఏముందో చూడకుండానే పారిపోయి వచ్చాం నీ వెనకంత భయంకరమైన కథ ఉందన్నమాట. మా నాన్నగారిని ప్రాణాలతో ఉంచారో లేదో అని నీకు ఆ భయం అక్కర్లేదు మాధవి. మీ నాన్నగారు లాంటి గొప్పవాళ్ళని వాళ్ళు నన్ను నాతో పాటే చస్తుంది. నీది పశు నాది బుద్ధి బలం. ఇప్పుడు చెప్పు నన్నేం చేస్తావు? నన్ను నమ్ముతావా నమ్మలేక చంపుతావా? నమ్మలేక చంపలేక నువ్వు అనుక్షణం చస్తావా? ఏం చేస్తావు? ఏం చేస్తావో ఏం చెయ్యాలనుకుంటున్నావో చెప్పనా? నా కూతురు కోసం గాలించి చెలెదుటే చిత్రహింస చేస్తూ నా చేత రహస్యం చెప్పించాలని చెప్పించగలవని అనుకుంటున్నావు. మార్చి మనవాణ్ణిగా చేసుకోవాలి. సార్ గుడ్ న్యూస్, వెరీ గుడ్ న్యూస్ సార్. ఏమిటది? అన్నింటిలోకి గ్లూకోజ్ ఇంజెక్షన్స్ చాలా చౌక. అలాంటి వాటికి నకిలీ 10వ వంతు ధరకే తయారు చేయడం కనిపెట్టాం సార్. గుడ్. ఇలాంటి చీప్ ఐటమ్స్ లోనే లాభం ఎక్కువ, రిస్క్ తక్కువ. ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. సంజీవరావు ఇంటి మీద పోలీసు రేడు చూడు. ఏ సంజీవరావు గారు, వెధవ డబ్బుదే ఉందండి, నిండు ప్రాణాలు అన్యాయంగా బలైపోతున్నాయని వేళ మొసలి కన్నీరు కచ్చారే, ఇదా మీ నిజస్వరూపం? ఇన్స్పెక్టర్ గారు, ఎవరో చేసిన మోసం. నా మందులకి నేనే నకిలీ తయారు చేస్తానా? అది పై అధికారులు విచారించి తేల్చాల్సిన విషయం. 205 ఈ స్టాక్ అంతా స్టేషన్కి చేర్పించు. మాధవి, ఆ ఢిల్లీ ఫైలు ఎస్ఐ చేతిలో పడింది చూడు. ఇక మనం ఆ ఎస్ఐ వెంట పడితే గానీ ఆ ఫైల్లో విషయాలు తెలుసుకోలేం. కమాన్. వెల్ డన్ సుబ్బు, వెల్ డన్. అసలు సరుకు తయారు చేసే సంజీవరావు ఇంట్లోనే నకిలీ సరుకు పెట్టించాం, బయట పెట్టించాం. ఇక డిపార్ట్మెంట్ వాళ్ళకు మన మీద అనుమానం రానే రాదు. వాడు ఈ కేసులోంచి బయటపడేలోగా మన సరుకంతా మార్కెట్ లో అమ్మేస్తాం. నేను గంటల వెంకట స్వామిని, నా చేతి దెబ్బ ఒకటి చాలు. నేను గంటల వెంకట స్వామిని, నా చేతి దెబ్బ ఒకటి చాలుని, నా చేతి దెబ్బ ఒకటి చాలుని. ఎన్నాళ్ళకి దొరికింది ఇంగ్లీషు గుంట, వేసుకున్న సుక్కకు ఎదురైన సుక్కకు లటకును కుదిరింది. ఇవాళ పంటగనే రాయే. నేను గంటల వెంకట స్వామిరా. పగల ఒక ఆడపిల్లని పబ్లిక్ గార్డెన్ లో బలవంతం చేస్తావట్రా? నేను నిజంగా కొడుతున్నావు, పడుతుంది. యాక్షన్ అయితే నువ్వు పడు, నేను కొడతా. నన్ను కూడా
గంటల ఇలాంటి తప్పు పని చేశాను డొక్క చేస్తాను. పోతాను రేయ్, నా యాడ రేపు మా బజార్కి రారా, అక్కడే చూసుకుందాం. నేను రోజు చూసుకున్నాను రెడీయారా కాదు ఇప్పుడు అల్లా టప్పా గోంగూర అనుకున్నాడు. చాలా థ్యాంక్స్ అండి. ఏం పర్వాలేదు. ఎవరమ్మా నువ్వు? నేను పర్వాలేదమ్మా చెప్పు. మా నాన్నగారు ఎస్ఐ రంగయ్య గారు. మై గాడ్, పోలీస్ ఆఫీసర్ కుదురుకి ఇలాంటి ప్రమాదమా? పదమ్మా నేను దగ్గర తెపెడతాను. పర్వాలేదులేండి, నేను వెళ్తాను. చూశాను కానీ ప్రతాపం ఆ రౌడీ ఏదో తాగి ఉన్నాడు. పదమ్మా పద. కూర్చోండి, టీ తీసుకొస్తాను. అలాగే Just a minute. అలాగే. ఎవరు? కమాన్ టెల్ మీ. నేను నేను బిజినెస్. నీ మొహం చూస్తేనే తెలుస్తుంది, నువ్వేం చెప్పనక్కర్లేదు. ఈ ఎస్ఏ రంగయ్య మనుషుల వాసన పట్టగలడు. నువ్వేదో పెద్ద ప్లాన్ మీదే వచ్చావు, లేకపోతే వచ్చిన వాడి మర్యాదగా కూర్చోకుండా ఇల్లంతా తనిఖీ చేస్తావా? వాట్ యు మీన్ బై దట్? ఏమి నీ ఉద్దేశం? పబ్లిక్ గా ఎస్ఐ రంగయ్య ఇంటికి వచ్చి వాసాలు లెక్క పెట్టా నీకు ఎన్ని గుండెలు ఉండాలి? తెచ్చేస్తాను ఈ క్షణంలో నీ పుట్టి పూర్వతాలు తెచ్చేస్తాను. రాక మంచి తోటికే వచ్చావు. ఏమిటండి మంచి తోటికి వచ్చానా? అవును, రావాలని కావాలని వచ్చాను. మీ ఇంటికి రావడానికి గుండెలు ఉండాలా? గుండెలు ఉండే వచ్చాను ఇన్స్పెక్టర్. పెద్ద ఎస్ఐ రంగయ్య అని గొంతుకుంటున్నారే, ఏంటండి మీ గొప్పతనం? ఏం చేశారో ఏం చేస్తారు? పట్టపగల నడివీధుల్లో జరిగే అనగా తాగుబోతులు తిరుగుబోతులు ఆడపిల్లల్ని చింగు చేపెట్టుకుని లాగేస్తూ ఆస్తులకు ఐశ్వర్యాలకు లేకపోతే పోయింది. కనీసం ఆడపిల్లలు కనబెట్టుతుండకర్లేదు. ఇక మీ ప్రభుత్వం మమ్మల్ని మేమే కాపాడుకోవాలా? మమ్మల్ని మేమే రక్షించుకోవాలా? అంతా అయిపోయిన తర్వాత అరవడానికి మీరు వస్తారా? ఇదేనా మీరు చేస్తున్నది? ఇదేనా మీ డ్యూటీ? కూర్చోండి. ఎవరివయ్యా నువ్వు? నా ఇంటికి వచ్చి నన్నే డబాయిస్తున్నావు? లేకపోతే ఏమిటండి, ఒక ఆడబడుచు పక్కింటి వాళ్ళ అమ్మాయో నా చెల్లెలో లేకపోతే మీ కూతురు ఈ ఊళ్ళో ఒంటరిగా బయటకు వెళ్ళటానికి వీల్లేదా? అసలు ఏం జరిగింది? వాట్స్ ద మ్యాటర్? నాన్నా, ఎవరో రౌడీ విధవ బాగా తాగేసి నన్ను అల్లరి చేస్తుంటే ఈ దేవుళ్ళ వచ్చి కాపాడారు. నిన్ను ఈ ఎస్ఏ రంగయ్య కూతుర్ని ఈ ఊళ్ళో ఒక రౌడీ వెతకాల చేయడమా? ఎవడు వాడు? ఎక్కడ ఉంటాడు? చెప్పి పారిపోతారా రౌడీ రాజకీయాలు? కరెక్ట్. అబ్బాయి నువ్వెవరో కానీ మా రాధను రక్షించడమే కాకుండా నా కళ్ళు కూడా తెరిపించు. థ్యాంక్స్. ఈ రంగయ్య బ్రతుకుండగా ఇంకెలాంటివి జరగవు. ఐ ప్రామిస్. కమ్. ఎందుకు సార్ నేను వెళ్ళొస్తాను. నో, యు ఆర్ అండర్ అరెస్ట్. యు ఆర్ అండర్ అరెస్ట్. అనుమానంతో కాదు, అభిమానంతో. కూర్చో. ఆ బంధం గోవిందో గోవింద, ఉన్న ఒక్క దతా గోవింద. పర్వాలేదండి, నేను ఉతికిస్తా. 1 minute. ఉన్న ఒక్క దతా గోవింద. తీసుకో, ఆ రూమ్ లోకి వెళ్ళి డ్రెస్ మార్చు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తాతయ్యలా లేరు? అవునమ్మా, ఆ మీసాల దగ్గర నుంచి టోపీ పెడితే అచ్చం అలాగే ఉంటాడు. వద్దులేండి, నేనే ఉతికేసుకుంటా. ఏ అమ్మాయి ఉతకూడదా? ఈ ఎస్ఐ రంగయ్య ఆడపిల్లని అందలాగా పెంచలేదు. కాలేజీలో చదువుతున్నా సరే వంట వార్పు బట్టలు ఉతకడం ఇల్లు సర్దడం అన్ని రావాల్సిందే. ఇవ్వు. గివ్ ఇట్. ఇచ్చేసాను సార్. మై గాడ్, మీతో వ్యవహారం కత్తి మీద సాములండి సార్. ఇప్పుడు మీరు నన్ను నిజంగానే హౌస్ అరెస్ట్ చేసేసారు. ఇక మీరు వెళ్ళమన్నా వెళ్ళలేను. దట్స్ గుడ్ మై బాయ్, దట్స్ గుడ్. అమ్మా రాధా, మళ్ళీ కాస్త టీ పెట్టు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఒట్టి టీతో వదులుతానా? రాత్రికి డిన్నర్, ఆ తర్వాత ఫైలు. పోయిందా? మా తాతగారు వీర వెంకట నరసింహారావు, మా నాన్నగారు టైగర్ రంగారావు ఇద్దరూ సర్వీస్ లో గోల్డ్ మెడల్ సంపాదించిన వాళ్ళే. తరతరాలుగా పోలీస్ ఇలాకాలో ఉన్న కొద్ది వంశాల్లో మాదొకటి అని సగర్వంగా చెప్పుకోవచ్చు. మాకు యజమాని మా డ్యూటీయే తప్ప వ్యక్తులు సంస్థలు కావు.
ఒకప్పుడు మా నాన్నగారి చేతిలో లాఠీ దెబ్బలు తిన్న దేశభక్తుడు ఒక ఆయన స్వతంత్రం రాగానే మంత్రి అయ్యాడు. అవ్వగానే ఆయన చేసిన మొదటి పని మా నాన్నగారిని కబురు చేయటం. వెంటనే ఈయన వెళ్ళి, క్షమించండి సార్, మీరు ఇప్పుడు ఇంత గొప్పవారు అవుతారు అనుకుంటే నేను అప్పుడు అలా పుట్టుండేవాడిని కాదు అన్నారు సార్. నో, వాట్ యు థింక్ ఆఫ్ మై ఫ్యామిలీ? మాది సింహాల కుటుంబం. సింహాలు భయపడవు, గౌరవంగా బతుకుతాయి, గౌరవం కోసం ప్రాణాలు అర్పిస్తాయి. భోజనం రెడీ. మేము ఎప్పుడో రెడీ. కమాన్ బాయ్. అదే మీకెందుకు సార్ ఆ శ్రమ? ఈ పాటికి నా బట్టలు ఆరిపోయి ఉంటాయి. ఏ హోటల్కి వెళ్ళి కాస్త కల్తీ భోజనం సార్, నీకు చెప్పానుగా హౌస్ అరుస్తాను. నీకు భోజనం గీజనం పడక గడక అన్ని ఇక్కడే. కోడిగుడ్డు, బంగాళదుంపలు ఎగురు, దోసకాయ పచ్చడి, సాంబార్. ఈ కాస్త టైంలో ఎన్ని కూరలు చేసావమ్మా? మరి ఏమనుకున్నావు ఎస్సరంగా కూతురంటే అంత మంత్రైంది. అరే ఆవకాయ, ఆవకాయ ఎంత మంచి రంగులు, ఎంత నూనెతో చూసి ఎన్నేళ్ళయిందో సార్. ఏ మాట కమాటే కానీ ఈ పూట మీరు బలవంతం చేసి ఉండకపోతే ఎంత మంచి భోజనం మిస్ అయ్యేవాడినాం. అదే సార్, అసలు అన్నాన్ని కరువు రోజులు పైగా ఆవకాయ కలిపి ముద్ద వేస్ట్ చేయకూడదు సార్, మహాపాపం సార్. బాబు పర్వాలేదు, మీరు కూర్చోండి. ఏమీ లేదండి, మా నాన్నగారికి ప్రతిరోజు మొదటి ముద్ద పోయిన మా అన్నయ్య పేరుతో వదిలేయడం అలవాటు. సారీ, ఐఎమ్ సారీ సార్. కానీ సార్, మీ చేతితో కలిపెట్టిన ఆవకాయ ముద్ద అమృతం లాగుంది సార్. హలో హలో, ఇన్స్పెక్టర్ గారా? ఎస్, ఇన్స్పెక్టర్ స్పీకింగ్. ఎవరమ్మా? ఏమిటి? దయచేసి మీరు అర్జెంట్ గా రావాలండి. సరే, వెంటనే బయలుదేరి వస్తున్నాను. రాధా, లైట్లు ఆర్పేసి సరిపేసుకో. ఈ రోజుల్లో ఆడపిల్లలకి అల్లరి జోక్స్ కూడా ఎక్కువైపోయింది. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే బొత్తుగా అలసైపోయింది. అమ్మాయి, అబ్బాయి ఎట్లా? ఆ గదిలో నిద్రపోతున్నారు నాన్న. బాబు, బాబు, ఏం బాబు, నిద్ర పట్టలేదు, ఎలా వచ్చావు? సార్, సింహం గర్జించడం విన్నాను, పంజాత కొట్టడం చూశాను, కానీ కన్నీరు పెట్టడం, అందులోనూ ఈ పోలీసు సింహం కన్నీళ్లు పెట్టడం. ఎవరైనా కన్నీరు కన్నీరే సార్. ప్రతి కన్నీటి వెనుక ఒక కథ ఉంటుంది. ఆ కథ ఏమిటో వినాలనుందా? మీ ఆనందం పంచుకున్నాను, మీ అన్నం పంచుకున్నాను, మీ ఆవేదన కూడా పంచుకోవాలని. ఇది ఒకరు పంచుకుంటే తీరేది కాదు, ఒకనాటితో పోయేది కాదు బాబు. ఇవి ఎన్నో ఏళ్ల కన్నీళ్లు.
కన్ను మూసే వరకు నన్ను విడవని కన్నీళ్ళు. పోలీసు రంగయ్య కన్న తండ్రి రంగయ్యకు కానుకగా ఇచ్చిన కన్నీళ్లు బాబు. అంటే మీ ఉద్యోగానికి ఈ కన్నీటికి సంబంధం ఉంది బాబు. అప్పుడు నేను హెడ్ కానిస్టేబుల్గా ఉండేవాడిని. నేను, నా భార్య, మా బాబు, మేం ముగ్గురమే సంసారం. మా ఆనందం అంతా బాబే. మా ఆశలన్నీ బాబు మీద. బాబు దోబూచులా నాతో దొంగాటలా బాబు దోబూచులా నాతో దొంగాటలా నా కళ్ళు మూసి నీ వెట దాగినా నా కళ్ళు మూసి నీ వెట దాగినా ఈ కన్న మనసు కనిపెట్టదా బాబు దోబులా నాతో దొంగాటలా ఎందుకు దాగావు చీకటిలో నిన్నెప్పుడూ చూడాలి వెన్నెలలో మీ నాన్న ఆశలు ఇంతింత మీ అమ్మ కోర్కెలు కొండంత నాన్న బాబువా అమ్మ నాన్నవా నాన్న బాబువా అమ్మ నాన్నవా చిన్నాని నడక చెప్పాలిరా చెప్పాలిరా బాబు దోబులా నాతో దొంగాటలా అమ్మది మెత్తని మనసయ్యా నాన్నది కత్తిపై సామయ్యా ఈ మనసు ఇచ్చేది ప్రేమ ప్రేమతో నాన్న పేరుతో చిన్న వీరయ్య, నీ ధర్మోపన్యాసాలు వినడానికి కాదు మేము వచ్చింది. నువ్వు వినవురా, విన్నా ఒప్పుకో. నీకు తెలుసు నేను ఎలాంటి దొంగతనాలు చేస్తున్నాను, ఎలాంటి వాళ్ళందరూ కాకుల్ని కొట్టి బలిసిపోతున్న గద్దలు. నేను ఆ గద్దల్ని కొట్టి కాకులని దొంగతనమా? నీ అంతరాత్మను అడిగి చెప్పు రంగయ్య. చట్టానికి కట్టుబడింది, విరుద్ధమైంది ఏదైనా అధర్మం. అందుకే నిన్ను అరెస్ట్ చేస్తా. రంగయ్య, నువ్వు నన్ను దొంగగానే పట్టుకొని ఉంటే చచ్చిపోవడమో లొంగిపోవడమో ఇక్కడే తెలుసుకునేవాడిని. కానీ నువ్వు అరెస్ట్ చేస్తున్నది కన్న తండ్రి వీరయ్యను. చావు బతుకుల్లో ఉన్న ఒక్కగానొక్క కొడుకు కోసం మందులు తీసుకెళ్తున్న వీరయ్యను. ఈ మందులే లేకపోతే వాడు శాశ్వతంగా కళ్ళు మూస్తాడు. నాకు 10 నిమిషాలు టైం ఇవ్వు. ఈ మందులు నా బిడ్డకిచ్చి కడసారి చూసుకొస్తాను. ఆవు పులి కథ నమ్మడానికి నేనేం పడి పిల్లవాణ్ణి కాదు. కథ కథ రంగయ్య, మాటలతో చెబితే కథ, కన్నీళ్లతో చెబితే వ్యథ. నా కన్నీటిని కూడా నమ్మలేవా? నమ్మను. చట్టాన్ని రక్షించడంలో, ధర్మాన్ని నిర్వర్తించడంలో కన్నీళ్లకు తావులేదు. రంగయ్య, నిన్ను బతిమాలుతున్నాను, నీ కాళ్ళు పట్టుకుంటాను. నా మీద అపనమ్మకంతో ఆ పసికన్ను ఉసురు పోసుకోవద్దు. నాకు పాప పుణ్యాల గురించి ఏమీ చెప్పనక్కర్లేదు. కానీ నేను చెబుతున్నది కడుపు తీపి గురించి. ఒక్కసారి ఆలోచించు. రేపు నీ కొడుక్కే ఇలాంటి ఆపదొస్తే నా బిటాపద రావడానికి వాడేం దొంగ కొడుకు. దొరల్లైనా దొంగల్లైనా పరిస్థితులే తయారు చేస్తాయి రంగయ్య. ఆ పరిస్థితులే రేపు నీ కొడుకును కూడా దొంగను చేయొచ్చు. అలా జరిగిన మరుక్షణం వాడు ప్రాణాలతో ఉండడు. కాల్చి పారేస్తాను. వేడిలు వేయి. కన్న కొడుకును కూడా కాల్చి పారేస్తావు కదూ.
నేను అలా అతను అరసిన 2 కన్నీటి బొట్లు ఈనాటికి ఎండిపోని నా కన్నీటి వరదయింది. అతని కన్నీరు కక్షగా మారింది. దాన్ని జైళ్లు చట్టాలు ఆపలేకపోయాయి. అతను జైలు నుంచి తప్పించుకున్నాడు. ఒకనాటి అర్ధరాత్రి నేను ఊళ్ళో లేనప్పుడు నా భార్య నిద్రపోతుండగా బాబుని పారిపోయాడు. బాబు కోసం దేశాలా గాలించాను. నేను ఆ దుఃఖంలో ఉండగా నా ధైర్య సాహసాలకు మెచ్చి నాకు ఎస్ఐగా ప్రమోషన్ ఇచ్చింది ప్రభుత్వం. కానీ భగవంతుడు, బాబు నేను ధర్మం అనుకునేది భగవంతుని దృష్టిలో అధర్మమేమో, నేను కర్తవ్యం అనుకునేది కసాయితనమేమో, లేకపోతే ఎందుకు నన్ను ఇలా శిక్షిస్తాడు, నా ఆశలన్నీ మొదలంటా ఎందుకు ఇలాగ నరికేస్తాడు? చిన్నాడు నాలో ఎక్కడో కొట్టుమిట్టాడుతున్న కాస్తాశను కూడా మొదలంటా నరికేశాడు. రంగయ్య, నా కొడుకును నాకు దూరం చేసినందుకు నీ కొడుకును నీకు దూరం చేశాను. మళ్ళీ నా వంశం తలెత్తకుండా ఉంచేశాడు. కొడుకు లేడని తెలిసి ఆ తల్లి కుమిలి మంచం పట్టింది. మా రాత తన కొడుకును వెతుక్కుంటూ ఆమె వెళ్ళిపోయింది. నా బ్రతుకు కన్నీరు మున్నీరైపోయింది. ఆ కన్నీరే, ఆనాటి కన్నీరే నన్ను ఇంకా ఇంకా కాల్చుకు తింటోంది. నేనే నాన్న, నీ బాబుని, నీ చిన్న నేనే. నేను చచ్చిపోలేదు, బ్రతికే ఉన్నా నాన్న. బాబు, ఏమిటి నువ్వు అనేది? నువ్వు మా బాబువా, మా చిన్నావా? నిజమా? అవును నాన్న, నేనే మీ చిన్న. చిన్నా నాన్న, చిన్నా నాన్న, చిన్నా నాన్న, చిన్నా. ఆ వీరయ్యకు నీ మీద కనికరం కలిగిందా? అంత కసాయివాడు నీ కన్నీళ్ళ కరిగిపోయాడా? ఆ రాక్షసుడి రాతి గుండెకు కూడా జాలి కలిగిందా? నిన్నెలా విడిచిపెట్టాడు బాబు? వాడు ఎలా ఆయన మీరు అనుకున్నట్టు కసాయివాడు కాదు, రాక్షసుడు కాదు. నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు, అల్లారు ముద్దుగా పెంచాడు. నా కన్న తండ్రి మీరు బ్రతికారని తెలిసేనేమో నా చేత బాబాయ్ అని పిలిపించుకున్నాడు. ఆయన దొంగ కాదు, కానే కాదు. బాబు ఏమన్నావు? వేరే దొంగ కాదా? నువ్వేనా ఈ మాట అంటున్నది? నా బాబేనా ఈ మాట అంటున్నది? అవును, నేనే. ఎన్నో ఏళ్ళు ఆయనతో కలిసి ఉంది. నిజాలు తెలిసి చెబుతున్నాను. ఆయన దొంగ కాదు. దొరల్లా కనిపించే దొంగలను దోచి పేదలకు పంచిపెట్టే మంచి మనిషి. తమ స్వార్థానికి ఇతరుల ప్రాణాలను సైతం బలి తీసుకునే కిరాతకుల్ని నేలమట్టం చేయాలని కంకణం కట్టుకున్న వీరుడు. బాబు, నువ్వు నా కొడుకు కాదు. నువ్వు కసాయి కొట్లో పెరిగిన చిలక. వాడు నిన్ను ఎందుకు చంపలేదు ఇప్పుడు నాకు అర్థమవుతోంది. నీ రక్తంలో ఈ విషం కలిపి నిన్ను పెంచి పెద్ద చేసి నా దగ్గరకు పంపించి నన్ను చిత్రవత చేయాలనుకున్నాడు. నిన్ను బ్రతికించి క్షణక్షణం నన్ను చంపాలనుకున్నాడు. నా వంశాన్నే కాదు, దాని నీతి నిజాయితీని మంట కలపాలనుకున్నాడు. సాధించాడురా, వాడు సాధించాడు. చెప్పు, నా మొహం చూసి చెప్పు, ఇదంతా నువ్వు నమ్ముతున్నావా? నమ్మే చెబుతున్నావా? నమ్మటమే కాదు, బాబాయిని అనుసరిస్తున్నాను. అంటే నువ్వు నీ దృష్టిలో దొంగను. ఇన్నేళ్లు నేను కార్చిన కన్నీరంతా వృధా. ఇన్నేళ్లు నేను పడ్డ బాతంతా వృధా. నువ్వు బతకూడదు, బ్రతకనివ్వను. కమాన్! నాన్న, కన్న తండ్రిని చంపాలని కాదు, నన్ను రక్షించుకోవాలని కాదు. నేను చచ్చిపోతాన్న భయం, బాధ అసలే కాదు. మా బాబాయ్ ఆశ నెరవేర్చాలి. ఆయన ఏ లక్ష్యంతో, ఏ మహత్తర ఆశయంతో నన్ను పెంచింత వాడిని చేశారో అది సాధించే వరకు నేను చావను. నన్ను మీరు చంపలేరు. నేను మీకంటే గొప్పవాడిని. మీరు చేయలేని గొప్ప పనులన్నీ చేసే వరకు బ్రతికే ఉంటా. వస్తా. నా కథ అంతా చెప్పి నేను బాధ పెట్టాను. లేదండి, మీ బాధను పంచుకుందామని మీ కథను అడిగాను. కానీ ఇప్పుడు మీ కథనే పంచుకున్నాను. మీరు చెప్పుకోగలిగారు, నేను చెప్పుకోలేకపోతున్నా.
దోబూచులాడకు దొంగాటలాడుకు అంటూ నన్ను ఆడించింది. విధి మన మధ్య నిజంగానే దొంగాటలాడించింది. నా కోసం వెతుక్కుంటూ నువ్వు వెళ్ళిపోయావు. నేను ఏకాకనే మిగిలిపోయాను. అమ్మా, ఆనాడు నువ్వెంత బాధపడ్డావో ఈనాడు నాన్నగారి ఆవేదన చూస్తే బోధపడుతోంది. కానీ నేనే నీ బిడ్డని నిజం చెప్పి ఆయన కన్నీళ్లు తుడిచే సాహసం లేదు. ఇన్నాళ్ళకు కనపడిన తోబుట్టు నోరారా చెల్లాయని పిలిచేసే అవకాశం లేదు. ఈ స్థితిని ఈ క్షోభను భరిస్తూ ఒక్క క్షణం కూడా ఉండలేదమ్మా. అందుకే దొంగలా వచ్చిన వాడిని దొంగలాగే వెళ్ళిపోతున్నా. కానీ ఈ వెళ్ళేది మళ్ళీ ఏనాటికైనా దర్జాగా మీ బిడ్డగా తిరిగి రావడానికేనమ్మా. సెలవు. కాఫీ తీసుకోండి. చూడమ్మా, నువ్వు నన్ను ఇలా అండి బండి అని పిలిచావంటే కాఫీ కాదు కదా పచ్చి మంచిని కూడా ముట్టుకోడు. సరే, మీ అన్నయ్య బ్రతుకుంటే నువ్వేమని పిలిచేదాన్ని చెప్పు, ఏమని పిలిచేదాన్ని? ఒరే అన్నయ్య, ముందు కాఫీ తీసుకుంటావా లేకపోతే రెండు ఇచ్చుకోమంటావా అనేదాన్ని. కరెక్ట్, నన్ను కూడా అలా పిలిస్తేనే కాఫీ తాగుతాను. అయ్యో, మిమ్మల్ని అండి. అవును, నన్నే పిలిస్తే తాగుతాను. సరే. ఒరే అన్నయ్య గారు, ఒరే అన్నయ్య, ముందు కాఫీ తీసుకుంటావా లేకపోతే? అమ్మమ్మ, రెండు ఇచ్చుకోవద్దు కానీ కాఫీ ఇచ్చి. నాన్నగారు లేచిన తర్వాత నేను వెళ్ళాను చెప్పి. నాన్నగారు నిద్ర లేచి డ్యూటీకి వెళుతూ ఇదే మాట నీకు చెప్పమంటే జరిగి చాలా సేపు అయిందండి. చాలా సేపు అయింది అన్నయ్య. వెళ్ళొస్తాను. ఇది దీనిలో ఉంది, డెవలప్ చేసి చూద్దాం పద. అంతా నేను చదివాను. ఆ సంజీవరావుకు దీంతో ఏదో సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే నా అనుమానమే నిజమైందనమాట. వెళ్ళి వాళ్ళ సంగతి చూద్దారా? కమా. నమస్తే 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 సంజీవరావు జీ, నమస్తే నమస్తే నమస్తే. మీరు అరే క్యా సంజీవరావు జీ, पंजाब केसरी मालूम, रणजीत सिंह द ग्रेट फाइटर मालूम, सरदार वंश के नेता, पंजाब देश के विधाता, उसका वंश का फरम फर वाला भाई सरदार बलराम सिंह. मैं उसका भाई सरदार करतार सिंह. करतार सिंह, खुश रहो संजीवराव जी, खुश रहो. निकी दिव्या संजीवनी अपना सारा पंजाब में वेरी वेरी पॉपुलर. अरे हर इंटी में हर गोड़ा में हर मनुष्य में आपका दिव्या संजीवनी का पोस्टर आड़ा लेदू मोगा लेदू. पंजाब में सब लोग मीठी दिव्या संजीवनी तागुतार श्रावण కూడా చేస్తారు. अरे बाबूजी, आपका दिव्या संजीवनी का लकड़ हजम और पत्थर हजम. ये सच है बाबूजी, ये सच. राई जीर्णम कर्रा जीर्णम మొత్తం అజీర్ణం జీర్ణం. ఎవరికి త్రిచూర్ణం. क्या बात है भैया, क्या बात है. మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. మేము తెల్ల జుట్టు నల్లా చేసే మందు తయారీకి బహుత్ ప్రిపరేషన్ చేశాం. గోడలు కట్టాం, పెద్ద ఫ్యాక్టరీ కట్టాం, లోన మెషిన్ పెట్టాం, లక్షలు ఖర్చు పెట్టాం. లేకిన్ మాది ఇంత బడా ప్లాన్ నిధు మూలం ఆగిపోయి సచాష్ అయిపోయి. నేనేం చేశాను? మీకున్న మందు నేనేం తయారు చేయలేదే. బక్వాస్, ఒళ్ళు కప్పట్ట. ఐ డోంట్, నాకేం తెలియదు. ఆయనకి పెద్ద పెద్ద పైసలు ఇస్తాను, నువ్వు లెటర్ రాయలేదు. ఆయన కాదు అంటే ఉంటూ ఉట్టగలేగా. అంటే కిడ్నాప్ చేయలేదు. నేనా రఘుపతి గారిని కిడ్నాప్ చేశాను? నాకే పాపం తెలియదు. అంతటి మేధావిని విజ్ఞాని కిడ్నాప్. నా మాట నమ్మండి ప్లీజ్. నిన్ను ఏక నమ్మేది లేదు. ఆయన్ని తెచ్చి నకిలీ మందులు తయారు చేసి క్రోర్ రూపాయ జమా చేసి మజా చేస్తున్నావు. నీకు ఇల్లు సభ చేయాలి. చూపు నీతి బెడ్రూమ్. అవును బాబు, తాగదు. ఏ షాక్ కొడుతుంది, చచ్చిపోతావు. सच? अच्छा, हम देखेगा. अरे कब तक है बच्चे? जी. अरे कैसे दो रहे? ఇప్పటికైనా నమ్ముతారా నా నిజాయితీని? వీరు మా తాతగారు. వీరే దివ్య సంజీవని కనిపెట్టారు. ఇది దాని ఫార్ములా. ఇది వారు స్వయంగా తయారు చేసిన శాంపుల్. ఈ మందుతో చాలా చౌకగా కొన్ని లక్షల ప్రాణాలు కాపాడారు. నేను ఆ దాన్ని నడిచాను. కానీ ఇప్పుడు ఎవరో దుర్మార్గులు నకిలీ మందులు తయారు చేసి ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. బాబు, మీరెవరో ఎందుకు వచ్చారో నాకు తెలియదు. కానీ ఇప్పటికైనా నా నిజాయితీ మీద నమ్మకం ఏర్పడితే ఆ ప్రజల ప్రాణాలు తీస్తున్న రాక్షసులు కనిపెట్టి డాక్టర్ రఘుపతి గారిని కాపాడి మా తాతగారి ఆత్మకి నాకు శాంతి కలిగించండి. మీకు ఏ సహాయం కావాలో చేస్తాను. చాలా సంతోషం సంజీవరావు గారు. ఈ పాపంలో మీరు కూడా పాలు పంచుకుంటున్నారనే ఉద్దేశంతో
నిజం తెలుసుకుందామని మీ ఇద్దరం మారువేషాలు వచ్చి మిమ్మల్ని అనవసరంగా చంపెట్టినందుకు క్షమించండి. వస్తాం. బాబు వచ్చావా? చూడు బాబు, ఈ పిల్లల్ని ఎంత ఘోరం జరిగిపోయిందో చూడు బాబు. ఏమైంది డాక్టర్? ఫుడ్ పాయిజన్. వీళ్ళు తిన్న ఆహారం లేదో విష పదార్థం కలిసి ఉండాలి. అందుకే వీళ్ళందరికీ వాంతులు విరోచనాలు. డాక్టర్ అయితే ఇప్పుడు ఏం చేయాలి? అవతారాన్ని పంపాను గ్లూకోజ్ ఇంజెక్షన్స్ తెమ్మని. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. డాక్టర్ ఇగో ఇంజెక్షన్. లక్ష్మి, 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 చచ్చిపోతున్నాను మావయ్య. లక్ష్మి. డాక్టర్ ఎందుకు ఇలా జరిగింది? లక్ష్మి ఎందుకు చచ్చిపోయింది? బాబు, గ్లూకోజ్ ఇంజెక్షన్ వల్ల మనిషి చనిపోవడం నా అనుభవంలో ఇదే మొదటిసారి. ఇదేదో ఘోరమైన కల్తీ ఇంజెక్షన్. వట్టి కల్తీ కాదు, విషమై ఉండాలి. విషమా? రాస్కెల్, బిల్లు కూడా ఇచ్చా డాక్టర్. ఎవడో వాడు? వాడే అమృత మెడికల్ స్టోర్స్. మెడికల్. రాజకమా కల్తీ ముందులమ్మి ఎంతమంది ప్రాణాలు తీస్తావరా? దుర్మార్గుడా, ఎంతమంది ప్రాణాలు తీస్తావరా? రాజా, నువ్వా? ఏమిటి దౌర్జన్యం? ఏం లేదు సార్, 100 ఏళ్లు బతకాల్సిన పసిబిడ్డ ప్రాణం 6 ఏళ్లకే పోయింది సార్. ఆ పిల్ల మృత్యువు కారణం కల్తీ మందులు తయారు చేస్తున్న కంపెనీలు, అమ్ముతున్న వీళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ లైసెన్సులు ఇస్తున్న ఆఫీసర్లు. ఇలా ఎన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయో, ఎంతమంది ప్రాణాలు బలైపోతున్నాయో మీకేం తెలుసు? అవన్నీ తెలుసుకోవడానికి అవసరమైన చర్య తీసుకోవడానికి మేమున్నాం. ఎప్పుడండి? ఎప్పుడు మీరు చేసేది? బ్రతకడానికి అన్నం తింటే చస్తారు, చావడానికి విషం తాగినా చావరు. అన్నం కల్తీ, విషం కల్తీ. అందుకని చట్టాన్ని, అధికారాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా? మీరు చేయనప్పుడు, చేయలేనప్పుడు ఇంతకన్నా గచ్చింతరం లేదు. అంటే ఈ దౌర్జన్యం, ఈ దుమ్మి, ఈ హింస ఇదంతా న్యాయమేనంటావా? ఇది తప్ప వేరే మార్గం లేదంటావా? ఉంది, కానీ మామూలు మనిషి మహాత్మా గాంధీ కాలేదు. ప్రజల ఆవేశం ఆనకట్ట తెంచుకోముందే మీరు వాళ్ళ సమస్యలను అర్థం చేసుకోండి, వాళ్ళతో సహకరించండి. ప్రభుత్వం చేతులు కలిపినాడే ఈ అవినీతి, అత్యాశ, అరాచకం అంతరించిపోతాయి. అఫ్ కోర్స్ యు ఆర్ రైట్ రాజా. ఈ క్షణం నుంచి ఎప్పుడైనా ఎక్కడైనా అవసరమైతే నేను పోలీస్ ఆఫీసర్ గా నీతో సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడు అయింది సార్? ఇప్పుడు పట్టిస్తాను సార్ ఇలాంటి 100 మంది బడాచోరులు. బైరాగథ, ఈసారి మర్చిపోకుండా చెప్తున్నాను. అది ఒక్కోసారి ముందు నుంచి వెళ్తుంది, ఒక్కోసారి వెనక నుంచి వెళ్తుంది. తర్వాత నీ ఇష్టం. అది తెలుసుకోకుండా పేల్చావంటే నీ పెళ్ళాం ముండం వస్తుంది. నీ ఇష్టం. 6 మేము ఉండగా నిన్ను చంపడానికి ఈ తిరకాసుల వాళ్ళ వారెంత దిగరా? అబ్బా అబ్బా, ఆడంగి వెధవాలనుకున్నాను. మీకు పౌరుషం ఉందిరా? ఉండండి ఒకసారి. అరే ఒక్క సెకండ్, కొంచెం పని. 1 సెకండ్. హలో, నేనండి రాజాని మాట్లాడుతున్నాను. ఏం లేదు, మీరు ఒక 20 నిమిషాల్లో బయలుదేరి ఊరు పెట్టిన రైస్ మిల్కి వస్తే దొరికితే ఒకటి, లేకపోతే 7 సేవలు దొరుకుతాయండి. తప్పకుండా రండి. ఏమిట్రా వాగుడు? ఏం లేదు బాబాయ్, నేను చేస్తే ఒకటి, లేకపోతే మీ 7 సేవలు అంటే.
డన్ రాజా, వెల్ డన్. రేగాడు రేగాడు కుర్రాడు ఇంకా ఆగమన్నా ఆగేట్టు లేడు. ఆగాడు ఆగాడు ఇన్నాడు ఇంకా ఆగలేక రేగాడు ఈనాడు. అబ్బో రేగాడు రేగాడు కుర్రాడు ఇంకా ఆగమన్నా ఆగేట్టు లేడు. ఆగాడు ఆగాడు ఇన్నాడు ఇంకా ఆగలేక రేగాడు ఈనాడు. పరవానా ఉన్నాడు పదునెక్కి ఉన్నాడు. పరవానా ఉన్నాడు పదునెక్కి ఉన్నాడు. పగబట్టి వచ్చాడు అమ్మమ్మ ప్రాణాలు తీస్తాడు. అమ్మో రేగాడు రేగాడు కుర్రాడు ఇంకా ఆగమన్నా ఆగేట్టు లేడు. బిగువైన అందాలు పిలిచి కవ్విస్తుంటే మగసిరికి రోషాలు చెలరేగుతుంటే. బిగువైన అను పిలిచి కవ్విస్తుంటే మగసిరికి రోషాలు చెలరేగుతుంటే. ఎలాగు ఆగేది తస్సదియా ఈ రోజెట్ట గడిచేది తస్సదియా. ఎలాగు ఆగేది తస్సదియా ఈ రోజెట్ట గడిచేది తస్సదియా. ఆగాడు ఆగాడు ఇన్నాడు ఇంకా ఆగలేక రేగాడు ఈనాడు. ఆ కొన్న నీ కళ్ళు బాకుల్లా దూస్తుంటే ఆ కళ్ళే నా ఒళ్ళు అల్లాడిపోతుంటే పగలొక్క యుగమైంది అమ్మమ్మ సొగసేమో సేగలైంది. రేగాడు రేగాడు కుర్రాడు ఇంకా ఆగమన్నా ఆగేట్టు లేడు. నీ నడుములో ఉంది నెరజాన ఊపు, నీ నడకలో ఉంది వగలాడి పొగరు. నీ నడుములో ఉంది నెరజాన ఊపు, నీ నడకలో ఉంది వగలాడి పొగరు. కసి పుట్టుకొస్తుంది తస్సదియా నీ కథ తేల్చమంటుంది తస్సదియా. కసి పుట్టుకొస్తుంది తస్సదియా నీ కథ తేల్చమంటుంది తస్సదియా. ఆగాడు ఆగాడు ఇన్నాడు ఇంకా ఆగలేక రేగాడు ఈనాడు. అమ్మమ్మో రేగాడు రేగాడు కుర్రాడు ఇంకా ఆగమన్నా ఆగేట్టు లేడు. ఏం చంద్రయ్య, తిన్నట్టు తిని తిన్నింటి వస్తాలే లెక్క పెడుతున్నావా? నీకు బ్రతకాలి లేదా? అంత మాట అనకండి సార్. మరి రైట్స్ ఎలా దొరుకుతున్నాయి? ఏం చేయమంటారు సార్? ఇలా ఫోన్ మోగుతో లేదో సార్ వచ్చి పట్టేసుకుంటాడు సార్ రంగయ్య గారు. ఏవో రెండు మొక్కలు తినేస్తాడు, టకేన్ అక్కడ పెట్టేస్తాడు, ధన్యాలు వెళ్ళిపోతాడు సార్. ఎక్కడికి వెళ్తున్నాడు, ఎందుకు పెడుతున్నాడు, ఏమిటో అసలు సంగతి ఒక్క ముక్క కూడా మా చెవిని పండవటం లేదు సార్. అయినా సార్ రంగయ్యకి కావాల్సింది ప్రమోషనేగా. ఈ రాత్రికి మేమే ఇచ్చేస్తాం ఆ ప్రమోషన్. తెల్లవారేసరికి పైలోకంలో రైట్స్ చేస్తుంటాడు. ఎంత కాదనుకున్నా
మందు పచ్చి నిజాలు చెప్పించేస్తారా? అవునండి, అది ఒక్కటే ఎలా గుణం, దీంట్లో అన్ని మంచి గుణాలే. ఇది పడవలపడికి కాలం గాని నీతి నిజాయితీలకి సీజన్ కాదురా. అది మనం వేదాంతం. ఏ మాత్రం తెలుగు జ్ఞానం లేనోడు ఎంత మంచి ఆఫీసర్ అయితే మటుకు ఎవడైనండి ఎక్కడ బాబు, ఎక్కడ బాబు? అయ్యో బాబు, అలాంటి మగానుభావుడిని మాట కలతో చూసి కాళ్ళ మీద పడిపోదాం బాబు. నీ కోరిక నెరవేరరా? ఏ బాబు, అంత మహాత్మాన్ని ఏం చేశారు బాబు? ఆయన్ని ఈ రాత్రికి మరొక లోకానికి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. బాబు ఈ రాత్రిగా బాబు? వాళ్ళు ఎవరు బాబు? అమ్మా, వాళ్ళెవరిలో చూస్తే కొంపలు అంటుకు బాబు. ఊరికి ఉత్తరాన మనుషులు లేని చోట్ల మత చేసి మట్లో కప్పటేస్తారు. చూసిన వాళ్ళని చెప్పిన వాళ్ళని వాళ్ళు కూడా కప్పటేస్తారు. అయ్యో పాప రంగయ్య, రంగయ్య రాత్రితో. ఇన్స్పెక్టర్ స్పీకింగ్. ఏమిటి, ఊరికి ఉత్తరానా, మామిడి తోటలోనా? థ్యాంక్ యూ. అర్థమైందా? ఊరికి ఉత్తరాను, మామిడి తోట. ఓకే. రాజా, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. లేకపోతే ఆ అర్ధరాత్రి ఆ దిక్కు మొక్కు లేని చోట, అది సరే, ఆ వేళప్పుడు నువ్వు అక్కడికెందుకు వచ్చావు, ఎలా వచ్చావు? సాధారణంగా అది మనుషులు వచ్చే చోటు కాదు, సమయము కాదు. అసలు నేను ఆపదలో ఉన్నానని నీకెలా తెలిసింది? ఏమిటన్నా నువ్వు ఏదో పెద్ద నేరాలు చేసినట్టు ఆరాలు తీస్తున్నావు. అందరినీ అనుమానించడమేనా? ఈ పోలీసు వాళ్ళే అంతమ్మా. ఆ భగవంతుడే వచ్చి ఆదుకున్నా ఇలాగే అనుమానిస్తారు. అయితే ఇప్పుడు నువ్వు భగవంతుని అంటావు. నన్ను అడిగితే అంతకన్నా ఎక్కువే అంటాను. సరే, ఒప్పుకున్నాను. ఇంకొకటి కూడా ఒప్పుకోవాలి. ఏమిటో? ఇక నుంచి అన్నయ్యని మన ఇంట్లోనే ఉంచాలి. అవునన్నయ్య, మాకు మాత్రం ఎవరున్నారు? అది కాక నువ్వు వచ్చినప్పటి నుంచి నాన్న అన్నయ్య పోయాడన్న బాధ కూడా మర్చిపోయి సరదాగా ఉంటున్నారా? నిజమేనమ్మా, అక్కడ ఇక్కడ ఉండటం కంటే ఆప్యాయత ఉన్న చోట ఉండటం అనే ఆనందం ఉంది. కానీ గిన్ని నేను ఒప్పుకోను. ఉంటానని చెప్పు. చెప్పన్నయ్య. ఆగమ్మా, ఆగు. అతను ఉంటాననగానే సరిపోయిందా? చూడు రాజా, నువ్వు మా రాతకి అన్నవి కావడం సులభమే, కానీ ఎస్ఏ రంగయ్యకి కొడుకు కావడం మాత్రం అంత సులభం కాదు. బాబు మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను, ఎన్ని కలలు కన్నాను నీకు ఇదివరకే చెప్పాను. ఇప్పుడు నేను ఎంత నిప్పులాంటి జీవితాన్ని గడుపుతున్నానో నువ్వు ప్రత్యక్షంగా చూస్తున్నావు. ఇక్కడ నీతి నిజాయితీలు తప్ప వేరేది నిలవడానికి వీల్లేదు. స్వార్థం ఈ నీడలో కూడా రాకూడదు.
అన్యాయం, అసత్యం, అడ్డదారులు మన అడుగు జాడల్లో కూడా అగుపించకూడదు. ఇక్కడ జీవితం కత్తి మీద సాము. ఆ సాము చేయగలిగితేనే ఇక్కడ ఉండే అర్హత. నేను సిద్ధంగానే ఉన్నాను. మీ ఆశల్నే ఆశయాలనే కాదు, అంతకన్నా గొప్ప వాటినే సాధిస్తాను. అంతకన్నా ఘనకార్యాలనే చేసి చూపించి మీ చేత శభాష్ అనిపించుకుంటాను. భేష్. అయితే ఈ క్షణం నుంచి ఈ రంగయ్యకి నువ్వు కన్న కొడుకు కాదు, కనుగొన్న కొడుకు. థ్యాంక్స్ నాన్న, థ్యాంక్స్ నాన్న. కన్నావో కనుగొన్నావో నాకు మాత్రం ఒక మంచి అన్నయ్యని ఇచ్చావు. చెల్లెమ్మా, అన్నయ్య ఏడు బాబు అవుతానా? నన్ను ఎవరు చేస్తుంది, నువ్వు వెళ్ళిపో బాబు. మిమ్మల్ని పండ పెట్టకుండా మీ సంగీత స్వరమైన గురక వినకుండా నేను వెళ్ళిపోతాను అనుకుంటున్నారా? ఈ లోపు సెకండ్స్ లో అయిపోతుంది. మీ అమ్మాయి గారు వచ్చేస్తారు. నేను వెళ్ళిపోగా ఉన్నానే, నువ్వు వెళ్ళిపోవాలి. వెళ్ళు వెళ్తాను బాబు. ఏడు బాబు కళ్ళు మసకలు మసకలు ఉన్నాయని మందు ఎక్కింది బాబు. నాకు కనపట్టలేదా కళ్ళు? అయ్యా కనపడతాయి. ఊరికే కౌరు ఏడు బాబు. ఇల్లంతా బోల్డ్ సామాన్లు ఉండేవి, ఒక సామాన్ కనపడలేదు నాకు. ఒక్క సామాను కూడా కనపడటం లేదు కదా? లేదు. సామాను ఇష్టం, నాకు ఇష్టం బాబోయ్. ఇదిగో గట్ట అలా గట్ట మందిచ్చి ఎవరిని తెచ్చుకోవడం అలా కావాలా? నువ్వు కాలు కదురా, టీ కదురా, డేంజరే. అలా అలా ఉండు. అయ్యో బాబోయ్, మీకు మందు ఎక్కువైపోయింది బాబు. మంచం అనుకుని మీరు టీవీ పడుకుంటున్నారు. ఇది కావాలా నా దగ్గర రాగా? బాయ్. ఓకే బాయ్. ఏం బ్రదర్, ఎక్కడికి ప్రయాణం? రాధను కలుసుకోవడానికేనా? అదేం కుదరదు. రాధ ఇప్పుడు అక్కడే రాదు. ఏమిటి అలా తెల్లబోయి చూస్తున్నా? నేను ఎవరిననే? నేను రాధకు అన్నయ్యని. ఓ రాజా, మీరేనా? రాధ మీ గురించి చెప్పింది. కూర్చోండి. కూర్చోడానికి ఏముంది కానీ, చూడు గోపి, వయసులో ఉన్న ఇద్దరు ప్రేమించుకోవడం సహజం. ప్రేమించుకున్న వాళ్ళు కలిసి తిరగాలనుకోవడం కూడా సహజం. కానీ ఆ రెంటికి మధ్య పెద్ద బాధ్యత ఉంది. అది పెళ్లి. చాలా పొరపాటు. ప్రేమించుకుని కలిసి తిరిగినంత మాత్రాన పెళ్లి చేసుకోవాలని లేదు. అది సాధ్యం కాని పని. నాన్నగారు, చిన్నప్పటి నుంచి నువ్వు ఏం తినాలో ఏం చదవాలో నేర్పింది నేను. నువ్వు ఎవరిని పెళ్ళాడాలో రేపు చెప్పేది కూడా నేనే. ఈ పెళ్లి విషయంలో కోటీశ్వరులంతా పోటీ పడినా వెంట తిరుగుతున్నా. సభాష్ శేషారావు గారు, సభాష్. ఉపన్యాసం అంటే ఇలా ఉండాలి. కల్తీ నిరోధక సంఘానికి మీ అధ్యక్ష పదవిని సార్థకం చేసుకుంటున్నారు. అంటే ఉన్న వాళ్ళ లేని వాళ్ళ కలగలుపును మీరు నిరోధిస్తున్నారన్నమాట. గుడ్, వెరీ గుడ్. కల్తీ అని కాదు నాయన, ప్రేమించడానికి ఇవేమీ అక్కర్లేదు. కానీ పెళ్లి చేసుకోవాలంటేనే చాలా ఆలోచించాలి. వంశం, పరువు, ప్రతిష్ట, ఆస్తి, అంతస్తు. ఏటి ఆస్తి అంతస్తు? డబ్బేగా. శేషారావు గారు, ఒకే చోట కొన్ని లక్షలు కోట్ల డబ్బు పేరుకొని పోయిందంటే దాని వెనక ఎంతో అవినీతి, ఎన్నో పాపాలు పాతుకుపోయి ఉండాలి. మీరు చేస్తున్న ఉపన్యాసాలు, వేస్తున్న వేషాలు, చేపట్టిన పడవలు అన్ని బోటకాలని మీ సొంతానికి వస్తే మీరు ఉపన్యసిస్తున్న మానవత్వం, సమానత్వం అన్ని నేతి పేరకాలని రుజువు చేసుకున్నారు. మీకు డబ్బే ముఖ్యమని, ఆ డబ్బు కోసం ప్రేమించుకున్న రెండు హృదయాలను ముక్కలు చేయడానికి కూడా మీరు సిద్ధపడతారని నిరూపించుకున్నారు. శేషారావు గారు, నీతి నిజాయితీల కంటే ఆస్తి అంతస్తులనే పట్టుకుని వేలాడే మీలాంటి స్వార్థ పరువులతో విజయం పొందడం, మంచి మానవత్వం కోసం ప్రాణాలైనా త్యాగం చేయడానికి సిద్ధపడ్డ మాకు అవమానం, తలంపు, సిగ్గుచేటు. భేష్ రాజా, భేష్. రంగయ్య అనుకుంటే రంగయ్య పెంచుకున్న కొడుకు ఆయన మించి ఉన్నాడు. కరెక్ట్. సింహం గుహలో మేకపిల్ల. బాబు గోపి, ఇందాక నేను అన్నవి నా మాటలు కావు, నా మనస్సు కాదు. మా వాడి ప్రేమ ఏ పాటిదో, వాడి హృదయం ఎంత గట్టిదో తెలుసుకుందామని ఒక పరీక్ష పెట్టాను. ఇప్పుడు నువ్వు అన్న మాటలు, వాటి వెనుక దాగి ఉన్న ఆవేశం, ఆవేదన మా వాళ్ళలో చూసుకుంటే ఎంతో ఆనందించేవాడిని. అంతేగాని నిజంగా నాలో తరతమ భేదాలు లేనే లేవు. నాన్న, అవునరా, రంగయ్య గారు కష్టపడి పని చేసి గౌరవంగా బ్రతుకుతున్న ఆఫీసర్. నేను తాత తండ్రుల ఆస్తుని కొడుకు అప్పగించే ఒక గుమస్తానికి. అంతఃకరణే అంతస్తు అయితే రంగయ్య గారిదే పై చేయి. అయ్యయ్యో బ్రహ్మయ్య, అన్యాయం చేశావేమయ్యా. ఈ బుల్లోడే బుల్లెమ్మైతే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా. అయ్యా అయ్యా.
నమస్కారం కమిషనర్ గారు, రండి. నమస్తే. ఏదో మాట వరుసకు అన్నారు అనుకున్నాను, నిజంగా వస్తారనుకోలేదు. చాలా సంతోషం. దయచేయండి సార్. ఇప్పుడు రావాలని రాలేదు, రావలసి వచ్చాను. నీ ఇల్లు సోదా చేయాలి. నా ఇల్లు? కారణం? నీ ఇంట్లో దొంగ డబ్బు ఉన్నట్టు రిపోర్ట్ వచ్చింది. నా ఇంట్లో దొంగ డబ్బా? సార్, మీరు నమ్ముతున్నారా? మిస్టర్ రంగయ్య, డ్యూటీ అంటే ఏంటో నీకు బాగా తెలుసు అనుకుంటా. ఐఎమ్ సారీ. ఎవరో కదలకండి, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. ఇన్స్పెక్టర్ క్యారియా. శేషారావు గారు, మీరు సాక్షిగా ఉండాలి, నాతో కూడా రండి. నేనే సార్? అవునండి. సరే పద. కమిషనర్ గారు క్షమించాలి. రంగయ్య గారి దగ్గర డబ్బు లేకపోయినా గుణం అంతకు మించిన మంచితనం ఉందనే ఈ సంబంధం చేసుకుంటున్నాను. అలాంటిది ఈయనట్లోనే దొంగ డబ్బు ఉంటుందంటే నేను నమ్మలేకపోతున్నాను. మిస్టర్ శేషారావు, మిమ్మల్ని రమ్మన్నది సాక్ష్యానికి కానీ సమర్థింపులకు కాదు. దట్స్ ఆల్ రైట్. నేను చెప్పలేదండి, అంతా మీ అనుమానమే. అంతా వెతికామా? మిస్టర్ శేషారావు, ఇప్పుడే ఉంటారు. ఇన్స్పెక్టర్ గడ్డి. వీరి కుటుంబ సభ్యులు తప్ప మిగతా వాళ్ళంతా వెళ్ళిపోవచ్చు. ఇన్స్పెక్టర్, మిస్టర్ రంగయ్య, ఇప్పుడేమంటావు? ఆ డబ్బు ఎవరిది, ఇక్కడికి ఎలా వచ్చింది? ఇంకా అడుగుతారెందుకు సార్? కంచే చేను వేసిందని కళ్ళారా చూశాంగా. సార్, ఈ డబ్బు ఈ బంగారం నా ఈ ఇంట్లో దొరికిందా సార్? వాట్ డు యు మీన్? సెర్చ్ చేసింది నేను. మీరే సార్? కానీ ఇల్లు నాది, ఈ వంశం నాది. నా మీద, నా ఇంటి మీద, నా వంశం మీద నాకు నమ్మకం ఉంది. మీకు నమ్మకం ఉండాలని కాదు, కానీ మిస్టర్ రంగయ్య, ఇదంతా ఇక్కడ చెప్పి ప్రయోజనం లేదు. నిజమే సార్, చెప్పాల్సింది ఇక్కడ కాదు, చెప్పి ప్రయోజనం లేదు. నిరపరాధనం రుజువు అయ్యే వరకు నేను అపరాధిని. అపరాధి చెప్పే నిజం కూడా అబద్ధం. సార్, ఇన్నాళ్ళు అధికారంగా ఉన్నది ఈనాడు అనుభవంగా ఎదురైంది. అరెస్ట్ మీ సార్, అరెస్ట్ మీ. ఆయన్ని కాదు అరెస్ట్ చేయవలసింది, నన్ను. నువ్వెవరు? నేరస్తుడిని నేను. ఆ డబ్బు తీసుకొచ్చి ఇక్కడ దాచిపెట్టింది నేను. రాజా, నేరాన్ని నువ్వు ఒప్పుకున్నంత మాత్రాన మేము ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకుంటారు? చేయని వాడు చేయలేదన్నా, చేసిన వాడు చేశానన్నా మీరు ఒప్పుకోరు. మాకు కావాల్సింది రుజువులు, సాక్ష్యాలు. రంగయ్య గారిని అరెస్ట్ చేయడానికి మీకున్న సాక్ష్యాలు, రుజువులు ఏమిటి? ఆయన ఇంట్లో డబ్బు దొరకటమేనా? ఆయన ఇంట్లో దొరికినంత మాత్రం ఆ డబ్బు ఆయన తీసుకొచ్చింది అవుతుందా? నేను చెబుతున్నాను, ఆ డబ్బు నేను దొంగిలించుకొచ్చాను. నేను దొంగనని చెప్పడానికి మీకు ఎన్ని రుజువులైనా ఇవ్వగలను. ఎప్పుడు ఎక్కడ ఎన్ని దొంగతనాలు చేశానో, ఎలా తప్పించుకున్నానో కూడా చెప్పగలను. నాకేం భయం లేదు. రాజా, ఏమిట్రా, ఏమిటి నువ్వు అంటున్నది? అవును, నేను దొంగను, గజ దొంగను. పోలీస్ ఆఫీసర్ ఇంట్లోనే మకాం వేస్తే ఎవరికి అనుమానం ఉండదని ఎత్తివేశాను. మిమ్మల్ని వంచించి నమ్మకంగా మీ ఇంట్లో చేరి దొంగతనాలు చేస్తున్నా. నిజం చెప్పు, నువ్వు చెప్పిందంతా నిజమేనా? అక్షరాల నిజం. చూడరా, చూడు నా హృదయం ఎలా పోతాయిందో చూడు.
ఈ వంశ గౌరవం మర్యాద ఎలా ముక్కలైందో నేల పాలైందో చూడరా. నేరస్తుని దండించే అధికారం నీకు లేదు. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను ఇప్పుడు ఎస్ఐ రంగయ్యను కాదు, తండ్రిని, దగాపడ్డ తండ్రిని. బిడ్డ తప్పు చేస్తే దండించే అధికారం నాకుంది సార్. నా ఇప్పుడు ఇతను నీ కొడుకు కాదు, మా ఖైదీ. కమాన్, అరెస్ట్ హిమ్. నో, నా కొడుకు 20 ఏళ్ల క్రితమే చచ్చిపోయాడు. నాలో నాన్న ఈనాడు చచ్చిపోయాడు. కాదు, నువ్వే చంపేశావు. టేక్ హిమ్ అవే, టేక్ హిమ్ అవే. ఎస్ఐ రంగయ్య కాదు, నీతో సంబంధం కలుపుకోవాలని సంబరపడి అవమానంతో అప్రతిష్ట పాలైన రంగయ్య. నువ్వు చేసిన ద్రోహం తెలుసుకోలేక రాజాను కసాయి వాళ్ళలాగా కొట్టి జైలు పాలు చేసిన రంగయ్య. చెప్పు, ఎందుకు ఇంత నాటకం ఆడావు? ఎవరు? నేనా? అవును, నువ్వే. నువ్వు ముసుగులో ఉన్న పెద్ద మనిషి, మేకవన్నే పులివి. నీ వెనకాల భయంకరమైన రహస్యం ఉంది. ఐ పిటీ యువర్ ఇగ్నోరెన్స్. చాలా ఆలస్యంగా తెలుసుకున్నా. ఏమీ మించిపోలేదు. నువ్వు నడుపుతున్న సీక్రెట్ డెన్ను, నీ ముఠా తాలూకు చరిత్ర బయటపడి పాపం పండే రోజు వచ్చింది. పాపం మన ఇన్స్పెక్టర్ గారు మన హెడ్ ఆఫీస్ చూడాలని కుతూహల పడుతున్నారు. తీసుకెళ్లి తెలివిరాగానే చూపించు. శేషారావు గారు తిట్టారు కదా, తిన్నక్కడ దానికి దారేటు చెప్పు. చెప్తాను బాబు. మరి వెల్ డన్ చంద్రయ్య, వెల్ డన్. నీకోసం నేను పోలీసుని బయలుదేరాను. ఎలా తప్పించుకున్నావు? ఈ డ్రెస్ ఏమిటి? ఈ డ్రెస్ వేసుకున్నావు 4 తన్ని వాళ్ళ డెన్నకు దారి కూడా తెలుసుకున్నాను. అయితే ఇంకే పదపోదాం. కాదరా, ఈ చుట్టుపక్కల వాళ్ళ కారు ఎక్కడ ఉండాలి. రాజా జైలు నుంచి తప్పించుకున్నాడు. ఏమిటి తప్పించుకున్నాడు? అవును బాస్, మన కారులోనే మన జైలుకే వస్తున్నాడు. నో, అలా జరగడానికి వీల్లేదు. మధ్యలోనే అటాక్ చేసి వాడికి అది స్మాష్ చేయండి. రఘుపతి గారు, మిమ్మల్ని రక్షించాలని మేము ప్రయత్నించినంత కాలం మీ ఆచూకీ తెలియలేదు. తెలిసిన ఈ క్షణంలో మిమ్మల్ని రక్షించే స్థితిలో లేను. ఐఎమ్ వెరీ సారీ. బంధించబడ్డందుకు నాకేం బాధ లేదు. ఉన్న బాధల్లా ఏ తోడు లేని మా అమ్మాయి ఎలా ఉందా అని. ఎవరు? మాధవ? అవును, మీకు తెలుసా? తెలుసు. పరిస్థితులు ఇలా మారకపోతే ఈ పాటికి నాకు కోడలయ్యి ఉండేది. మగవేషంలో మీకోసం తిరుగుతూ, మగాడి కంటే ధైర్యంగా బ్రతుకుతూ మా రాజాకు పరిచయం అయింది. ఇప్పుడు దొరికావు రఘుపతి. నీ కూతురు కూడా ఈ ఊళ్ళోనే ఉందన్నమాట. ఓకే. డేంజర్ ఉంది, తొందర దూకేసి. మాధవి, నాన్న, మాధవి, నాన్న,
నాన్న. చివరకు నువ్వు కూడా ఈ దుర్మార్గుల చేతుల్లో చిక్కుకున్నావన్నమాట. అన్నమాట కాదు రఘుపతి, ఉన్నమాట. నీ ప్రాణాలన్నీ నీ ముద్దుల బిడ్డ మీద ఉన్నాయని నాకు తెలుసు. అవి మార్గుపెట్లో పెట్టుకుంటే ఫార్ములా రహస్యాన్ని చెప్పి తీరుతాం. శేషరావు, నా ప్రాణం కోసం ఆ ఫార్ములాని నీకిచ్చేంత పిరికివాడు కాదు మా నాన్న. రఘుపతి, ఆఖరిసారిగా చెప్తున్నాను, నీ కూతురు నీకు దక్కాలి అంటే మర్యాదగా ఫార్ములా చెప్పు. ఆమె దక్కినా దక్కకపోయినా ఫార్ములా నీకు దక్కదు. అలాగా? అయితే చూడు, నీ కళ్ళ ముందే నీ కూతుర్ని చిత్రహింస చేస్తాను. ఇప్పటికైనా చెప్తావా లేదా? వద్దు నాన్న, చెప్పొద్దు. చెప్పొద్దు? వాడు చెప్తాడా, వాడు తల చేయి చెప్తుందో? వీడు మాత్రం దొరికాడు. ఆ రాజు తప్పించు పారిపోయాడు. అసలు వాడిని వదిలేసి చవడం తీసుకొచ్చాను. ఆల్ రైట్, వాడి సంగతి నేను చూస్తాను. వీళ్ళిద్దరిని కూడా ఎక్కడ కట్టిపడాలి. ఒరే శేషారావు గారి కుక్క, మంచినీళ్ళు పట్రా. కుక్కల్ని ఎలా పిలవకూడదు చూ. టామీ, కుక్కల్లో కూడా వీడు మరి ఊర కుక్క అనుకుంటాను. పిచ్చిదే ఊర కుక్కలు, పిచ్చి కుక్క దగ్గర కలుగుతాడు, అందరూ దూరంగా ఉన్నాడు. అరే, మూతి మీద మీసాలేని వెదవ, ఏమన్నా కదళ్ళు మొద్దులాగా. అసలు నీ ఒంట్లో నెత్తురున్నారా? నెత్తురు ఎందుకు ఉంటుంది? నాటుసారా ఉంటుంది, కంపు గబ్బు. ఆడని వెదవ. ఆడంగా వీడు ఒకటే కాదు, వీడు వంశం అంతా ఆడం కదా. ఒరే, నీ ముఖానికి ఆ కత్తి ఎందుకురా? నా గాజులు వేసుకో, నీకు బాగుంటుంది. గాడిద.
స్పీకింగ్ సార్. వీఆర్ ఇన్ డేంజర్. ఇది వెరీ అర్జెంట్. హలో హలో హలో. రంగయ్య, నీకొక బ్రహ్మాండమైన శుభవార్త. నీ ముద్దుల కొడుకు రాజా ఇక లేట్. హీఈస్ ఫినిష్. ఏ షాకు నుంచి తేరుకోలేదు కదా? ఇంకో విషయం చెబితే నీ గుండె బద్దలైపోతుంది. ఈ రాజా ఎవడో కాదు, నీ కన్న కొడుకే. అనేది ఆనాడు వీరయ్యేతూ పోయిన నీ కొడుకే ఈ రాజా. రాజా నా బిడ్డ, నా కన్న కొడుక? అవును, నా శత్రువుల లిస్టులో నుంచి ఒకరిని తీసి పారేశాను. మిగిలిన వాళ్ళ సంగతి కూడా తెలిసి పారేస్తాను. కమా Go back. Hands up. రఘుపతి, ఇంతకాలం నయానా భయానా నిన్ను ఫార్ములా అడుగుతూ వచ్చాను. అది చెప్పనంత కాలం నిన్ను నేను చంపననే పిచ్చి నమ్మకంతో బిగుసు కూర్చున్నా. ఈ రోజు చెప్పకపోతే ఖచ్చితంగా నీ ప్రాణాలు తీసి తీరుతాను. శేషారావు, చెప్పకపోతే మా నలుగురు ప్రాణాలే తీస్తావు, కానీ చెప్తే 40 కోట్ల మంది ప్రాణాలు తీస్తావు. ఏమిటం అనేది? అవును, ఆ ఫార్ములా నీ చేతికొస్తే దాన్ని కల్తీ చేసి లాభానికి అమ్ముకుని ప్రజల ప్రాణాలు తీస్తావు. నార్మల్ వాదన మాని మర్యాదగా ఫార్ములా చెప్తావా చెప్పవా? చెప్పండి. సరే, 2 నిమిషాలు గడిపిస్తున్నా. ఈలోగా చెప్పావా సరే, లేదో నలుగురిని ఒకేసారి కలిసి పారేస్తాను. 3 Come on! 2 చంద్రయ్య, శేషారావుకు నీకు ఏమిటి సంబంధం? సార్ ఆ పేరే నేను వినలేదు సార్. వినలేదు? వినలేదు సార్. అయితే నేను అరెస్ట్ చేస్తాను. శేషారావు, నీ నాటకం తెలిసింది, నీ ఆట కట్టింది. అవశ్యం. మిస్టర్ రాజా, ప్రాణాలకు తెగించి ప్రమాదాలను ఎదిరించి దేశద్రోహులైన శేషారావుని అతని అనుచరుల్ని బంధించి మాకు సహాయం చేసినందుకు నీకు నా కంగ్రాచులేషన్స్. టేక్ దెమ్ అవే. రంగయ్య, నువ్వు పెంచుకున్న కొడుకు నీకు పేరు తెచ్చేవాడైనందుకు నువ్వెంతైనా గర్వించాలి. సార్, పెంచుకున్న కొడుకు కాదు సార్, వాడు నా రక్తం పంచుకున్న కొడుకు, నా కొడుకు సార్.
నీకు తెలిసిందనమాట. రాజా, పసితనంలో మీ అమ్మ నేను నిన్ను చూసుకుని ఎన్నో కలలు కనేవాడు. నువ్వెంతో గొప్పవాడివి కావాలని కోరుకునేవాడు. నువ్వెక్కడ కలలు రంగయ్య గారు, పులి కడుపున పుట్టేది పులే. మీ కొడుకు కనుక న్యాయం కోసం ధర్మం కోసం నిలబడ్డాడు. అలాగే మాధవి మీ అమ్మాయి కనుక మీలాగే దేశం కోసం ప్రాణం ఎదిరించింది. రఘుపతి గారు, మన తరానికి న్యాయం కోసం నిలబడడం వరకే తెలుసు, కానీ ఈ తరానికి అన్యాయాన్ని గెలవడం కూడా తెలుసు. కరెక్ట్ రంగయ్య. ఈనాడు మన దేశంలో జరుగుతున్న అన్యాయాల్ని అక్రమాల్ని అరికట్టడానికి రాజా లాంటి యువకులు ముందంజ వేయాలి. మన డిపార్ట్మెంటు ఈ యువతరం చేయి కలిపి పనిచేసినప్పుడే ఈ దేశద్రోహుల్ని హతమార్చగలమని మీ రాజా రుజువు చేశాడు. వెల్ డన్. నీలాల నింగిలో మేఘాల పేరులో